ఒక చిన్న ఐలాండ్ చుట్టూ బోలెడన్ని వార్షిప్స్ మోహరించాయి. కానీ వాళ్ళు నార్మల్ వెపన్స్ అస్సలు వాడట్లేదు. ఎందుకంటే ఆ ఐలాండ్ మీద ఉన్న మాన్స్టర్స్ ముందు ఈ గన్స్ జుజుబీ అని వాళ్ళకి తెలుసు. ఇది కేవలం హంటర్స్ మాత్రమే హ్యాండిల్ చేయగల క్రేజీ ఫైట్. జేజు ఐలాండ్ రైడింగ్ స్క్వాడ్కి చెందిన హంటర్స్ అందరూ అక్కడ ఉన్న రెడ్ హ్యాండ్స్తో ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. చేతుల్లో కత్తులు, షీల్డ్స్, డాగర్స్ పట్టుకుని మ్యాజిక్ వాడుతూ ఆ జైంట్ చీమలతో తలపడుతున్నారు. కానీ పాపం లో ర్యాంక్ హంటర్స్ ఆ మాన్స్టర్స్ అటాక్ని తట్టుకోలేక చేతులెత్తేశారు. ఇక అంతా అయిపోయింది అనుకున్న టైంలో ఒక హుడీ వేసుకున్న పర్సన్ మాస్ ఎంట్రీ ఇచ్చాడు. దారుణంగా గాయపడిన ఒక హంటర్ని అతను హీల్ చేస్తుంటే అతని 2 ఫ్రెండ్స్ మిగిలిన బీస్ట్ని దంచి కొడుతున్నారు. వీళ్ళెవరో కాదు, ఎస్ ర్యాంక్ హంటర్స్ అయిన మిన్ బ్యూంగ్ గ్యూ, యున్సియోక్ మరియు బేక్ యున్హో ఎంట్రీతోనే సీన్ మొత్తం మార్చేశారు. ఫైట్ మధ్యలో ఒక జైంట్ వైట్ హ్యాండ్ వచ్చి యున్హోని ఛాలెంజ్ చేస్తే వాడు దాన్ని ఈజీగా ఫినిష్ చేశాడు. మరికొన్ని తెల్ల చీమలు యున్హో, యున్సియోక్ల మీదకి అటాక్ చేశాయి. ఇంకోవైపు చోయ్ జోంగిన్ అనే హంటర్ సిటీ నుండి ఈ ఫారెస్ట్ ఫైట్ని అబ్జర్వ్ చేస్తూ దూరం నుంచే ఒక రేంజ్లో ఫైర్ అటాక్ చేసి చీమల గ్రూప్ని బూడిద చేశాడు. వెంటనే తన హంటర్స్ గిల్డ్ టీంని ముందుకు వెళ్లమని సిగ్నల్ ఇచ్చాడు. 10 ఏళ్ల క్రితం వరల్డ్ వైడ్గా సడన్గా వేరే డైమెన్షన్కి కనెక్ట్ అయ్యే కొన్ని గేట్స్ ఓపెన్ అయ్యాయి. వాటి నుంచి భయంకరమైన మ్యాజిక్ బీస్ట్స్ బయటపడ్డాయి. అదే టైంలో ఆ మాన్స్టర్స్ని ఎదిరించడానికి కొంతమంది హ్యూమన్స్లో కొన్ని మ్యాజికల్ పవర్స్ అవేకెన్ అయ్యాయి. వాళ్ళనే హంటర్స్ అంటారు. వీళ్ళ పవర్స్ బట్టి వీళ్ళకి ర్యాంక్స్ ఉంటాయి. సౌండ్ లేని ఎస్ట్ ఈ ర్యాంక్ లోయెస్ట్ నుండే DCBA అండ్ ఎస్ ర్యాంక్ హైయెస్ట్ వరకు. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ టైం అవేకెన్ అయినప్పుడు ఎంత పవర్ ఉంటుందో లైఫ్ లాంగ్ అంతే ఉంటుంది. ఒక పాషన్ సైట్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన హంటర్గా పేరు తెచ్చుకున్న మన హీరో సుంగ్ జిన్వూ సైడ్లో జాయిన్ అవ్వడానికి వచ్చాడు. జిన్వూ వీకెస్ట్ అయినప్పటికీ టీంలో ఎవరికీ అతనిపై కోపం లేదు. పైగా జిన్వూ ఈ రైడ్కి వచ్చాడంటే ఈ డంజన్ చాలా ఈజీగా అయిపోతుందని మిగతా హంటర్స్ నవ్వుతూ పలకరించారు. జిన్వూ తన పాత ఫ్రెండ్ హీలర్ అయిన లీ జూహీని కలిసి మాట్లాడాడు. అతని పాత గాయాలు చూసి ఆమె చాలా ఫీల్ అయ్యి కాస్త జాగ్రత్తగా ఉండొచ్చుగా అని తిట్టింది. అసలు హంటర్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా ప్రాణాలకి రిస్క్ అని తెలిసినా తను ఎందుకు ఈ జాబ్ చేస్తున్నాడో జిన్వూ ఆలోచించాడు. అందరూ తన్ని వీకెస్ట్ అని పిలుస్తున్నా తనేం పెద్దగా పట్టించుకోడు. నాకలవాటేలే అన్నట్టు లైట్ తీసుకుంటాడు. టీమ్ లీడర్ సాంగ్ చియులందరినీ నదర్ చేశాడు. జిన్వూ తన దగ్గర ఉన్న లో పవర్ నైఫ్ చిన్న కత్తిని చెక్ చేసుకున్నాడు. అంతకంటే మంచి వెపన్ కొనేంత సీన్ లేదు వాడికి. అయినా సరే కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకుని అందరికంటే లాస్ట్గా పోర్టల్ లోపలికి అడుగుపెట్టాడు. ఇంకోవైపు కొరియన్ హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ గో గున్హీ తన అసిస్టెంట్ వూ జిన్చుల్తో డిస్కస్ చేస్తున్నాడు. డంజన్ లోపల దొరికే ఎసెన్స్ స్టోన్స్, మాన్స్టర్స్ని చంపితే వచ్చే స్టోన్స్కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉందని హంటర్స్ వీటిని అమ్మి క్రేజీగా అర్న్ చేస్తున్నారని చెప్తాడు. ఈ స్టోన్స్తో వెపన్స్, గేర్ తయారు చేయడమే కాకుండా గవర్నమెంట్ వీటిని ఒక క్లీన్ అండ్ సేఫ్ ఎనర్జీ సోర్స్గా మార్చడానికి రీసెర్చ్ చేస్తోందని అంటాడు. కట్ చేస్తే డంజన్లో జిన్వూ తన లైఫ్లోనే ఫస్ట్ టైం ఒక ఎసెన్స్ స్టోన్ కనిపెట్టి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ హ్యాపీనెస్ ఎంతోసేపు నిలవలేదు. సడన్గా ఒక గొబ్లిన్ కత్తి పట్టుకుని అతనిపై అటాక్ చేసింది. జిన్వూ దాన్ని తన కత్తితో పొడవబోతే షాకింగ్గా అతని కత్తి ముక్కలైపోయింది. నెక్స్ట్ సెకండ్ ఆ గొబ్లిన్ జిన్వూ కడుపులో పొడి చేసింది. రక్తం ఓడుతూ జిన్వూ కింద పడిపోతే పార్క్ గీసూల్ అనే టీం మెంబర్ వచ్చి ఆ గొబ్లిన్ని నరికేశాడు. వెంటనే జూహీ పరిగెత్తుకుంటూ వచ్చి జిన్వూ గాయాన్ని హీల్ చేయడం స్టార్ట్ చేసింది. టీం అంతా కలిసి డంజ్ బాస్ ఒక వెవల్ఫ్ని ఓడించి లూట్ కలెక్ట్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. జిన్వూ మాత్రం ఇంకా గాయాల నుండి కోలుకుంటూ దూరం కూర్చుని చూస్తున్నాడు. జూహీ అతన్ని హీల్ చేస్తూ బాధతో అరుస్తూనే ఉంది. అదే టైంలో జయాంగో అనే హంటర్ ఒక సీక్రెట్ కేవ్ని కనిపెట్టాడు. అది ఒక రేర్ డబుల్ డంజన్. అక్కడ ఇంకా ఎక్కువ లూట్ దొరుకుతుందని టీం మెంబర్స్ డిసైడ్ అయ్యారు. కానీ లోపలికి వెళ్లాలా వద్దా అని ఓటింగ్ పెట్టారు. సగం మంది అవును, సగం మంది కాదు అన్నారు. జూహీ వద్దు అని ఓటు వేసింది. ఇప్పుడు ఫైనల్ డెసిషన్ జిన్వూ చేతుల్లో ఉంది. జిన్వూ ఫ్యామిలీ సిట్యుయేషన్ చాలా ఘోరంగా ఉంది. తండ్రి మిస్ అయిపోయాడు, అమ్మ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది, చెల్లి కాలేజ్ ఫీజులు కట్టాలి, వాడికి డబ్బులు చాలా అవసరం, అందుకే చావుకైనా రెడీ అని లోపలికి వెళ్దామని ఓటు వేశాడు. ఈ లోపు సిటీలో హంటర్స్ గిల్డ్ బిల్డింగ్లో యూజిన్ హో ఒక మెషిన్ ముందు నిలబడి రూమ్లోకి వెళ్తున్నాడు. బయట సిటీ రోడ్డు మీద 2 దొంగలు బైక్ మీద ఒక లేడీ బ్యాగ్ కొట్టేసి పారిపోతున్నారు. అప్పుడే ఒక బ్యూటిఫుల్ అండ్ స్టైలిష్ అమ్మాయి గాల్లోకి ఎగిరి ఒక క్రేజీ మూతో ఆ దొంగల పని పట్టి బ్యాగ్ లాక్కుంది. చుట్టుపక్కల వాళ్ళు ఆమెను చూడగానే షాక్ అయిపోయారు. ఆమె మరెవరో కాదు, అస్రాంక్ హంటర్ చా హే ఇన్. ఆమె ఆ బ్యాగ్ని ఓనర్కి ఇచ్చేసింది. పబ్లిక్ అంతా ఆమెను గుర్తుపట్టి చుట్టుముట్టడంతో
ఆ అటెన్షన్ భరించలేక హేయిన్ బిల్డింగ్స్ మీదకి జంప్ చేస్తూ అక్కడి నుండి ఎస్కేప్ అయిపోయింది. మళ్ళీ మన జిన్వూ టీం లోపలికి వస్తే వాళ్ళు ఆ గుహలో దాదాపు 40 మినిట్స్ నడిచారు. జిన్వూ జూహీకి సారీ చెప్పాడు. నా వల్లే కదా నువ్వు ఇక్కడికి రావాల్సి వచ్చింది అని. ప్రతిసారి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు. నిన్ను హీల్ చేయడం నా వల్ల కావట్లేదు అని గట్టిగా తిట్టింది. జిన్వూకి చాలా గిల్టీగా అనిపించింది. అతని ఫేస్ చూసి జూహీ కూల్ అయ్యి సరేలే, ఇదంతా అయిపోయాక నాకు మంచి ట్రీట్ చాలు అని నవ్వింది. ఫైనల్గా వాళ్ళు ఆ టన్నెల్ ఎండ్కి వచ్చారు. అక్కడ ఒక హ్యూజ్ డోర్ ఉంది. భయంగానే దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు. ఇదే టైంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గో గున్హీ కొత్తగా హంటర్స్ అయిన వాళ్ళకి ఒక స్పీచ్ ఇస్తున్నాడు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, హంటర్స్ ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు. ఒక్క క్షణం కేర్లెస్గా ఉన్న ప్రాణాలు పోతాయి. బ్రతకాలి అంటే నాదొక సింపుల్ అడ్వైస్, ప్లీజ్ భయపడటం నేర్చుకోండి. వాళ్ళు ఆ రూమ్లోకి అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న గోడల మీద బ్లూ కలర్ ఫ్లేమ్స్టన్గా వెలిగాయి. అక్కడ ఎలాంటి మాన్స్టర్స్ లేవు, కేవలం పురాతన మరియు కొన్ని రూల్స్ రాసి ఉన్నాయి. జూహీ సడన్గా జిన్వూ చేయి పట్టుకుని, జిన్వూ, అక్కడ ఉన్న పెద్ద విగ్రహం మనల్నే చూస్తున్నట్టు ఉందిరా అంది. జిన్వూ నీ భ్రమ ఫ్లోలో అనిపించి ఉంటుందిలే అని సర్ది చెప్పాడు. కానీ నెక్స్ట్ సెకండ్ ధబ్బేల్ మన డోర్ లాక్ అయిపోయింది. ఒక హంటర్ భయపడిపోయి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతా అని డోర్ వైపు పరిగెత్తాడు. అంతే, డోర్ పక్కన నిలబడిన ఒక స్టాట్యూ కదిలి తన చేతిలో ఉన్న వెపన్తో అతన్ని అక్కడికక్కడే నరికేసి మళ్ళీ సైలెంట్గా తన ప్లేస్లో నిలబడిపోయింది. కళ్ళ ముందే ఆ విగ్రహం మనిషిని చంపేయడం చూసి అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయారు. జిన్వూ మెల్లగా తల తిప్పి ఇందాక జూహీ చెప్పిన ఆ రూమ్లోనే అతి పెద్ద విగ్రహం గాడ్ స్టాట్యూ వైపు చూశాడు. జిన్వూకి తను ఇప్పటి వరకు దంజలో చావాల్సిన సిట్యుయేషన్స్ నుండి ఎలా బ్రతికి బయటపడ్డాడో గుర్తొచ్చింది. ఈసారి అంతకంటే ఘోరమైన డేంజర్ ముంచుకొస్తోందని వాడి సిక్స్త్ సెన్స్ హెచ్చరించింది. సడన్గా ఆ జేజింట్ స్టాట్యూ కళ్ళు జిన్వూ వైపు తిరిగాయి. వాడికి మ్యాటర్ అర్థమైపోయింది. అందరూ కిందకి వంగండి అని జిన్వూ గట్టిగా అరిచాడు. నెక్స్ట్ మైక్రో సెకండ్లో ఆ విగ్రహంకరమైన డిస్ట్రక్టివ్ లేజర్ బీమ్ ఒక బైలీజ్ అయింది. కొంతమంది హంటర్స్ సెకండ్ల వ్యవధిలో బూడిదైపోయారు. మిగిలిన వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఉన్న నరకం. జిన్వూ సమయానికి జూహీని కిందకి లాగి ఆమె ప్రాణాలు కాపాడాడు. కానీ వాళ్ళు ఇప్పుడు చావు నోట్లో ఇరుక్కుపోయారని వాడికి క్లియర్గా అర్థమైపోయింది. కళ్ళ ముందే ఇద్దరు ఫ్రెండ్స్ దారుణంగా చనిపోవడం చూసి మిగిలిన వాళ్ళంతా భయంతో వణికిపోయారు. ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారు. అప్పుడు టీం లీడర్ చియుల్ గట్టిగా అరిచాడు, ఎవరూ కదలొద్దు, కదిలితే ఆ పెద్ద విగ్రహం మళ్ళీ అటాక్ చేస్తుంది అని అందరినీ అలర్ట్ చేశాడు. జిన్వూ పక్కనే ఉన్న జూహీ వైపు చూశాడు. ఆమె ఆ భయానక దృశ్యాన్ని చూసి మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. చియుల్ మెల్లగా జిన్వూని అడిగాడు, ఆ విగ్రహం అటాక్ చేయబోతోందని నీకెలా తెలిసిందిరా అని. దానికి జిన్వూ, నాకేం తెలీదు సార్, ఏదో నా సిక్స్త్ సెన్స్ చెప్పింది అని చెప్తూ సడన్గా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ లేజర్ అటాక్లో చియుల్ ఒక చేతిని కోల్పోయాడు. రక్తం కారుతుంటే జిన్వూ వెంటనే తన బట్టతో చియుల్ చేతికి కట్టు కట్టాడు. చియుల్ బాధ భరిస్తూ తన హంటర్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఈ పెద్ద విగ్రహం పవర్ ఖచ్చితంగా ఏ ర్యాంక్ లేదా ఎస్ ర్యాంక్ లెవెల్లో ఉంటుంది. ఒక అటాక్తో మనుషుల్ని బూడిద చేస్తోంది అన్నాడు. అంతేకాదు, అక్కడ గోడ మీద రాసి ఉన్న నియమాలు ఊరికే రాసినవి కావని అతనికి అర్థమైంది. ఆ 3 నియమాలు ఇవే. మొదటి నియమం, దేవుడిని పూజించాలి. రెండో నియమం, దేవుడిని కీర్తించాలి. మూడో నియమం, నీ భక్తిని నిరూపించుకోవాలి. ఈ నియమాలు పాటించని వాళ్ళు ఇక్కడి నుండి ప్రాణాలతో బయటపడలేరు. ఇదంతా విన్నాక జిన్వూకి ఒక విషయం క్లియర్ అయిపోయింది. ఇక్కడ దేవుడు అంటే ఆ కూర్చుని ఉన్న జెయింట్ విగ్రహమే కట్ చేస్తే బయట ప్రపంచంలో జిన్వూ చెల్లెలు సుంగ్ జినా క్లాస్ రూమ్లో కూర్చుని ఉంది. ఆమె ఫ్రెండ్ హాన్ సాంగ్ ఈ జస్ట్ మిస్లో లేట్ కాకుండా క్లాస్లోకి వచ్చి జినాతో మెల్లగా జిన్వూ గురించి అడిగింది. మీ అన్నయ్య హంటర్ కదా, ఎలా చేస్తాడు అనడంతో జినా నవ్వుతూ, ఆయన కేవలం ఒక ఈ ర్యాంక్ హంటర్ మాత్రమే, ఎప్పుడు దెబ్బలు తగిలించుకుని వస్తూ ఉంటాడు అంది. దానికి సాంగీ మనసులో, నేను గనక హంటర్ అయితే ఆ ఈ ర్యాంక్ని కూడా చాలా స్టైలిష్గా మార్చేస్తా అని కలలు కనడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఆ భయంకరమైన గదిలో సియుల్, జిన్వూ కలిసి ఆ నియమాలని ఎలా దాటాలో ఆలోచిస్తున్నారు. ఈలోపు జూజే హ్వాన్ అనే హంటర్ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. అతనికి ఇప్పుడే ఒక పెద్ద అసోసియేషన్తో కాంట్రాక్ట్ కుదిరింది. నాకు ఇంకా చాలా లైఫ్ ఉంది, నేను ఇక్కడ సావడానికి సిద్ధంగా లేను, నా స్పీడ్ ముందు ఆ విగ్రహం ఎంత అంటూ మెయిన్ డోర్ వైపు పరుగు తీశాడు. కానీ అతను డోర్కి చేరుకునే లోబే ఆ పెద్ద విగ్రహం కళ్ళ నుండి లేజర్ బీమ్ వచ్చింది. ఒక్క సెకండ్ జే హ్వాన్ ఉన్న పళంగా బూడిదైపోయాడు. కేవలం అతని 2 కాళ్ళు మాత్రమే నేల మీద మిగిలాయి.
అది చూసి మిగిలిన వాళ్లు భయంతో గట్టిగా కేకలు వేశారు. జిన్వు ఎలాగైనా అందరినీ కాపాడాలనుకున్నాడు. మొదటి నియమం దేవుడిని పూజించాలి కదా. జిన్వు మెల్లగా లేచి నిలబడటానికి ట్రై చేశాడు. వెంటనే ఆ విగ్రహం కళ్ళు అతని వైపు తిరిగి గ్లో అవ్వడం స్టార్ట్ అయ్యాయి. వాడు వెంటనే మళ్ళీ కింద కూర్చుండిపోయాడు. అప్పుడు విగ్రహం కళ్ళలో లైట్ ఆగిపోయింది. వాడికి పాయింట్ కనెక్ట్ అయింది. అందరూ ఆ విగ్రహం ముందు మోకాళ్ల మీద వంగిదండం పెట్టండి, నిలబడిన వాళ్ళని మాత్రమే అది చంపేస్తుంది అని జిన్వు గట్టిగా అరిశాడు. మిగిలిన వాళ్లంతా వెంటనే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు. అంతే, ఆ పెద్ద విగ్రహం ముఖంలో ఒక వింతైన భయంకరమైన నవ్వు కనిపించింది. కాని అది దాడి చేయడం ఆపేసింది. అది చూసి పార్క్ బూమ్సిక్ అనే హంటర్ మెల్లగా లేచి నిలబడ్డాడు. హమ్మయ్య, అది కదలట్లేదు, గండం గడిచింది అనుకుంటూ మిగతా వాళ్లు కూడా లేచారు. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే వచ్చింది. ఆ విగ్రహం కూడా మెల్లగా తన సీటు నుండి లేచి నిలబడి వీళ్ల వైపు నడవడం స్టార్ట్ చేసింది. పెద్ద విగ్రహం అడుగులీక్ వేస్తూ వాళ్ల వైపు వస్తుంటే నేల మొత్తం వణికిపోతోంది. అప్పుడు రెండో నియమం గుర్తొచ్చింది. దేవుడిని కీర్తించాలి. టీంలో ఉన్న ఒక హంటర్, నేను దేవుళ్ల గురించి చదువుకున్నా, నా దగ్గర కొన్ని ప్రార్థనలు ఉన్నాయి అంటూ ముందుకు వెళ్ళి ఆ విగ్రహం ముందు నిలబడి తనకు తెలిసిన శ్లోకాలు గట్టిగా చదవడం స్టార్ట్ చేశాడు. కాని ఆ విగ్రహం నవ్వు ఇంకా పెద్దదైంది. నెక్స్ట్ సెకండ్ ఆ విగ్రహం తన పెద్ద పాదంతో అతనిపై అడుగు వేసి పిండి పిండి చేసేసింది. ఆ దేవుడికి ఈ శ్లోకాలు నచ్చలేదన్నమాట. ఆ సీన్ చూసి పక్కనే ఉన్న ఇంకో లేడీ హంటర్ భయంతో అక్కడే స్టన్ అయిపోయింది. విగ్రహం ఆమెను కూడా నలిపేసింది. అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి నలుమూలలా పరిగెత్తడం స్టార్ట్ చేశారు. పార్క్ బూమ్సిక్ అనే హంటర్ తన భార్య, కొడుకుని గుర్తు చేసుకుంటూ కత్తి పట్టుకుని ఉన్న ఒక చిన్న విగ్రహం వైపు పరిగెత్తాడు. గోడల పక్కన ఉంటేనే సేఫ్ అని అరిశాడు. కిమ్ సాంగ్ సిక్ అనే హంటర్, ఒరేయ్ వెనక్కి చూడు, ఆ విగ్రహం నిన్ను కొట్టబోతోంది అని ఆ కత్తి పట్టుకున్న విగ్రహం బూమ్సిక్ని నిలువుగా నరికేసింది. జిన్వు బుర్రకి అప్పుడు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. కీర్తించడం అంటే సంగీతం వినిపించడం, కానీ ఆ మ్యూజిక్ వీళ్లు పాడటం కాదు. అక్కడ చేతుల్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుని ఉన్న విగ్రహాల దగ్గరికి వెళ్ళాలి. వెపన్స్ పట్టుకున్న విగ్రహాల దగ్గరికి వెళ్ళకండి. చేతుల్లో వాయిద్యాలు ఉన్న విగ్రహాల దగ్గరికి పరిగెత్తండి అని జిన్వు గట్టిగా అరిచాడు. చియుల్ పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రంపెట్ పట్టుకున్న ఒక విగ్రహం ముందు నిలబడగానే అది వాయించడం స్టార్ట్ చేసింది. సాంగ్సిక్ కూడా వయోలిన్ పట్టుకున్న విగ్రహం దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడు. అది కూడా ప్లే చేయడం మొదలుపెట్టింది. జిన్వు భయంతో వణికిపోతున్న జూహీని లాక్కుంటూ వెళ్ళి ఒక డ్రమ్స్ విగ్రహం ముందు నిలబెట్టాడు. కాని అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు జిన్వుకు అర్థమైంది, ఒక విగ్రహం దగ్గర ఇద్దరు ఉంటే అది యాక్టివేట్ అవ్వదు. దాంతో జూహీని అక్కడే వదిలేసి జిన్వు ఇంకో విగ్రహం కోసం పరిగెత్తాడు. కాని వాడి స్పీడ్ చాలా తక్కువ. ఆ పెద్ద విగ్రహం వడిని తొక్కడానికి కాలు పైకెత్తింది. జిన్వు జస్ట్లో తప్పించుకుని కిందకి దూకాడు. కాని దురదృష్టవశాత్తు వాడు షీల్ పట్టుకున్న ఒక విగ్రహం ముందుకు పడ్డాడు. ఆ విగ్రహం తన డాలుని జిన్వు మీద గట్టిగా వేసింది. జిన్వు ఒంటి నిండా గాయాలతో నడవలేక నేల మీద ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న ఒక పాడుతున్న విగ్రహం దగ్గరికి చేరుకున్నాడు. అది యాక్టివేట్ అయ్యి గట్టిగా పాడటం స్టార్ట్ చేయగానే ఆ పెద్ద రాక్షస విగ్రహం నడక ఆపేసింది. మెల్లగా వెనక్కి వెళ్లి తన సీట్లో కూర్చుని మళ్లీ నార్మల్ అయిపోయింది. జూహీ పరిగెత్తుకుంటూ జిన్వు దగ్గరికి వచ్చింది. కాని వాడి కుడికాలు మోకాలి కింద వరకు కట్ అయిపోయింది. జూహీ ఏడుస్తూ తన దగ్గర ఉన్న పవర్స్ అయిపోతున్నా సరే వాడిని హీల్ చేయడానికి ట్రై చేస్తోంది. మిగిలిన హంటర్స్ కూడా అక్కడికి వచ్చారు. సాంగ్సిక్ కోపంతో చియుల్ని పట్టుకుని, నీ వల్లే మా వాళ్లంతా చనిపోయారు, దీనికి నువ్వే బాధ్యత వహించాలి అని గట్టిగా అరిచాడు. చియుల్ ఏడుస్తూ, అవును, ఇదంతా నా వల్లే అని ఒప్పుకున్నాడు. అప్పుడే ఆ రూమ్ మధ్యలో నుండి ఒక పెద్ద రాతి స్తూపం బలిపీఠం పైకి వచ్చింది. ఇది బలిపీఠం. పురాతన కాలంలో ఇక్కడ నరబలి ఇచ్చేవారు అని జిన్వు చెప్పాడు. చియుల్ నేరుగా ఆ బలిపీఠం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళగానే అక్కడ ఒక బ్లూ కలర్ మంట వెలిగింది. జిన్వు ఇద్దరి సాయంతో ఆ పీఠం దగ్గరికి వెళ్ళాడు. మిగిలిన వాళ్లు కూడా రాగానే మొత్తం 4 మంటలు వెలిగాయి. ఇదే టైంలో జినా హాస్పిటల్లో కోమాలో ఉన్న వాళ్ళ అమ్మని చూసి స్కూల్ విషయాలు చెప్తూ ఏడుస్తోంది. ఆ బలిపీఠం మీద అందరూ నిలబడగానే చుట్టూ బ్లూ కలర్ మంటలు ఒక సర్కిల్లాగా వెలిగాయి. అదే టైంలో ఆ పెద్ద మెయిన్ డోర్ కొద్దిగా ఓపెన్ అయింది. కాని రూమ్లో ఉన్న
విగ్రహాలన్నీ మెల్లగా వీళ్ళు వైపు రావడం స్టార్ట్ చేశాయి. జిన్వు వెంటనే రూల్ కనిపెట్టాడు. మనం వాటి వైపు చూస్తున్నంత సేపు అవి కదలవు. ఇది మన చిన్నప్పుడు ఆడుకున్న ఆటలాంటిది అని చెప్పాడు. అంతేకాదు, ఆ బ్లూ కలర్ మంటలు ఒక టైమర్ లాంటివని, అవి ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయని గుర్తు చేశాడు. ఎవరు కళ్ళు మూయకండి, ఆ డోర్ ఓపెన్ అవడం ఒక ట్రాప్ అని జిన్వు అరుస్తున్నా వినకుండా. జిన్వుని పట్టుకున్న ఇద్దరు హంటర్స్ భయంతో డోర్ వైపు పరిగెత్తారు. వాళ్ళు బయటికి వెళ్లగానే డోర్ కొంచెం మూసుకుంది. సాంగ్సిక్ కూడా ఏడుస్తూ, నాకు ఫ్యామిలీ ఉందిరా, నన్ను క్షమించండి అంటూ జూహీ చియుల్ జిన్వులను వదిలేసి బయటికి పరిగెత్తాడు. ఇప్పుడు అక్కడ మిగిలింది కేవలం ముగ్గురే, జిన్వు, జూహీ, చియుల్. జూహీ పవర్స్ అన్నీ అయిపోవడం వల్ల ఆమె కాళ్ళు పడిపోయాయి, కదలలేకపోతోంది. జిన్వుకి కాలు లేదు కాబట్టి తను ఎలాగో వెళ్ళలేడు. సార్ జూహీని తీసుకుని మీరు వెళ్ళిపోండి అని జిన్వు చియుల్కి చెప్పాడు. జూహీ చేతిలో తను ఇందాక సంపాదించిన ఎసెన్స్ స్టోన్ పెట్టి, నీకు మంచి డిన్నర్ ఇప్పిస్తా అన్నా కదా, దీంతో మంచి ఫుడ్ కొనుక్కుని తిను అని నవ్వాడు. జూహీ ఏడుస్తూ, ఈ టైంలో కూడా నీకు జోకులు అవసరమా అని అరిసింది. చియుల్ వెంటనే జూహీ మెడ మీద కొట్టి ఆమెను స్పృహ తప్పేలా చేశాడు. నన్ను క్షమించు జిన్వు అని చెప్తూ జూహీని ఎత్తుకుని బయటికి పరిగెత్తాడు చియుల్. వాళ్ళు బయటికి వెళ్లగానే మెయిన్ డోర్ పూర్తిగా లాక్ అయిపోయింది. క్లైమాక్స్, చావైనా సరే నేను బ్రతకాలి. ఆ నరకంలో ఇప్పుడు జిన్వు ఒకడే ఉన్నాడు. చుట్టూ భయంకరమైన రాక్షస విగ్రహాలు నేల మీద పడి ఉన్న సాంగ్సిక్ కత్తిని జిన్వు చేతిలోకి తీసుకున్నాడు. నాకు కూడా వేరే వాళ్లలా బలపడాలని ఉంది, నేను ఇలా చావకూడదు అని గట్టిగా అనుకున్నాడు. కాని ఒక విగ్రహం తన కత్తితో జిన్వుని దారుణంగా నరికేసింది. వాడు రక్తం ఓడుతూ ఆ బలిపీఠం మీద పడ్డాడు. ఇంకో విగ్రహం తన ఈటతో వాడి కడుపులో పొడిచి గాల్లోకి లేపి బలిపీఠం మీద పడేసింది. జిన్వు రక్తం ఆ పీఠం అంతా పాకిపోయింది. ఒక పెద్ద విగ్రహం తన చేతిలో ఉన్న కత్తిని జిన్వు తల నరకడానికి పైకి లేపింది. ఆ క్షణంలో బలిపీఠం చుట్టూ ఉన్న లాస్ట్ బ్లూ మంట ఆరిపోయింది. సడన్ గా జిన్వు మైండ్లో ఒక బ్లూ కలర్ స్క్రీన్, సిస్టమ్ ఇంటర్ఫేస్ అపియర్ అయింది. నోటిఫికేషన్, మీరు ప్లేయర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు డిక్లైన్ చేస్తే మోరీనోరిని సెకండ్లలో మీ గుండె ఆగిపోతుంది చావు. అంచుల్లో ఉన్న జిన్వు తన మనసులో గట్టిగా అరిచాడు, నేను బ్రతకాలి, నేను ఒప్పుకుంటున్నా, అక్సెప్ట్. ఆ భయంకరమైన గుప్త గుహలో చావు అంచులకు వెళ్లి వచ్చిన జిన్వు సడన్ గా కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్పై ఉన్నాడు. తన ఒంటి మీద గాయాలు లేవు, పోయిందనుకున్న ఎడమ కాలు కూడా అతుక్కుని నార్మల్గా ఉంది. అబ్బా, అదంతా కలనా అని వాడు రిలీఫ్ ఫీల్ అవుతుండగా కొరియన్ హంటర్స్ అసోసియేషన్ నుండి ఇన్స్పెక్టర్లు వు జిన్చుల్ కాంగ్తైసిక్ లోపలికి వచ్చారు. జిన్వు దాదాపు 3 రోజులుగా స్పృహ లేకుండా పడి ఉన్నాడని వాళ్ళు చెప్పారు. మేము అక్కడికి వెళ్లేసరికి నువ్వు ఒక్కడివే నేలపై పడి ఉన్నావు, మిగతా వాళ్ళు చెప్పిన ఆ రాక్షస విగ్రహాల ఆనవాళ్లు అసలు అక్కడ ఏమీ లేవు అని జిన్చుల్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అంతేకాదు, నీకు ఏమైనా రెండోసారి శక్తులు మేల్కొన్నాయా, సెకండ్ అవేకెనింగ్ అని అడిగారు. ఎందుకంటే అలా జరిగితే ఈ ర్యాంక్ హంటర్ కాస్త ఒకేసారి ఏ ర్యాంక్ లేదా ఎస్ ర్యాంక్ అయిపోయే ఛాన్స్ ఉంది. తైసిక్ తెచ్చిన పవర్ కొలిచే మెషిన్ మానా మీటర్ మీద జిన్వు చేయి పెట్టాడు. తన రేటింగ్ చూసి ఒక రేంజ్కి వెళ్ళిపోతాడేమో అని జిన్వు తెగ ఆశపడ్డాడు. కానీ సీన్ కట్ చేస్తే ఆ మీటర్ రీడింగ్ కేవలం 10 అని చూపించింది. నార్మల్ ఈ ర్యాంక్ హంటర్కి కూడా కనీసం 70 పైనే ఉంటుంది. పాపం పొరపడ్డాం, వీడు జస్ట్ ఒక నార్మల్ సివిలియన్ లాంటివాడు అని తైసిక్ కామెంట్ చేస్తూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. జిన్వు మాత్రం కన్ఫ్యూజ్ అయ్యాడు. వీళ్ళెవరికి నా కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ బ్లూ స్క్రీన్ మెసేజ్లు కనిపించట్లేదా అని ఆలోచించాడు. తన చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఆ సిస్టమ్ ఇచ్చిన టాస్క్ని ఒప్పుకోకపోతే తన గుండె ఎప్పుడో ఆగిపోయేదని వాడికి గుర్తొచ్చింది. అప్పుడే జిన్వు చెల్లెలు సుంగ్జినా కంగారుగా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అన్నయ్యని చూసి ఏడుస్తూ, నీకు అస్సలు బాధ్యత లేదు, ఇంకొకసారి ఇలా జరిగితే నేను కాలేజీ మానేసి పనికి వెళ్తాను, నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చో అని గట్టిగా తిట్టింది. జినా అంతలా ఏడుస్తుంటే జిన్వుకి చాలా గిల్టీగా అనిపించింది. ఆమె మాట్లాడుతున్నప్పుడు తన కళ్ళ ముందు ఉన్న బ్లూ మెసేజ్ స్క్రీన్ని జినా చూస్తోందా లేదా అని చెక్ చేశాడు. ఆమెకు అది అస్సలు కనిపించట్లేదని అర్థమయ్యాక, ఒకవేళ గేమ్స్లో చదవని మెసేజ్లు ఉంటే ఎలా ఓపెన్ చేయాలి అని జినాని అడిగాడు. ఆమెకు ఏం అర్థం కాక ఇన్బాక్స్ చెక్ చేసుకో అని చెప్పి బయట వెయిట్ చేస్తున్న తన ఫ్రెండ్ సాంగ్ ఈ దగ్గరికి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉన్న జిన్వు ఆ బ్లూ స్క్రీన్ని ఓపెన్ చేసి చూశాడు. అందులో 2 మెసేజ్లు ఉన్నాయి. నంబర్ 1, ఈ సిస్టమ్ ప్లేయర్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. నంబర్ 2, ఒకవేళ చెప్పిన రూల్స్ పాటించకపోతే పెనాల్టీ తప్పదు. అక్కడే డైలీ టాస్క్ బలాన్ని పెంచే వర్కౌట్స్ వచ్చాయి అని రాసి ఉంది. టాస్క్ లిస్ట్: 100 పుష్అప్స్, సిట్అప్స్, 100 స్క్వాట్స్, 10 కిలోమీటర్ల రన్నింగ్. ఏంది సామి, ఇది హాస్పిటల్లో ఉన్నోడితో ఈ రేంజ్ వర్కౌట్స్ చేయిస్తారా?
ఇదంతా నా భ్రమలే అనుకుంటూ జిన్వు దాన్ని లైట్ తీసుకుని పడుకుండిపోయాడు. ఇంకోవైపు కార్లో వెళ్తున్న జిన్సుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గో గున్హీకి ఫోన్ చేసి జిన్వు కేసు కేవలం ఒక పొరపాటని, వాడి పవర్స్ ఏం పెరగలేదని రిపోర్ట్ ఇచ్చాడు. గున్హీ కూడా సరే, ప్రస్తుతానికి దీన్ని ఒక స్పెషల్ కేసుగా ఫైల్ చేసి పక్కన పెట్టండి అని చెప్పాడు. అలాగే హంటర్స్ గిల్డ్ బిల్డింగ్లో లీడర్ చోయ్ జోంగిన్ ఎస్ ర్యాంక్ హంటర్ చా హేయిన్ని కలిసి నెక్స్ట్ జరగబోయే బి ర్యాంక్ వేటకి లీడర్గా వెళ్లమని అడిగాడు. హేయిన్ తన లీడర్షిప్ మీద నమ్మకం లేక కొంచెం కంగారు పడినా, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నీ ప్రెజెన్స్ ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది, వెళ్ళు అని జోంగిన్ ధైర్యం చెప్పాడు. కొరియాలో మనమే టాప్ అయినా వరల్డ్ లెవెల్లో మన పవర్ ఇంకా పెరగాలని వాళ్ళ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈలోపు సిటీలో ఒక మెయిన్ రోడ్డు మధ్యలో సడన్గా ఒక గేట్ ఓపెన్ అయింది. ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో జనాలు ఈ హంటర్స్ ఇంకా రాలేదేంటి అని విసుక్కుంటున్నారు. హాస్పిటల్లో మన హీరో హ్యాపీగా పడుకున్నాడు. కానీ సిస్టమ్ ఇచ్చిన టైమర్ టిక్ టిక్ మంటూ రన్ అవుతూనే ఉంది. కట్ చేస్తే సడన్గా రూమ్ మొత్తం భూకంపం వచ్చినట్టు ఊగిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి జిన్వు హాస్పిటల్లో లేడు, ఒక పెద్ద ఎడారి మధ్యలో ఉన్నాడు. కళ్ళ ముందు మెసేజ్ వచ్చింది, టాస్క్ కంప్లీట్ చేయనందుకు పెనాల్టీ వచ్చే 4 గంటల పాటు ఇక్కడ బ్రతికి బయటపడండి. వెంటనే ఒక కొండంత సైజు ఉన్న విషపూరితమైన జెర్రీ సెంటిపీడ్ ఇసుకల నుండి బయటకు వచ్చి జిన్వు వెంటపడింది. ఇక్కడ హాస్పిటల్ రూమ్లో నర్సులు జిన్వు కనిపించట్లేదని వెతుకులాట స్టార్ట్ చేశారు. అక్కడ ఎడారిలో మాత్రం జిన్వు ఆ జెర్రీ నుండి తప్పించుకోవడానికి ప్రాణాలు చేత్తో పట్టుకుని 4 గంటల పాటు పరిగెత్తాడు. పెనాల్టీ టైం అయిపోయాక హాస్పిటల్ బెడ్పై పడి రొప్పుతుంటే నర్సులు చూసి షాక్ అయ్యారు. మరుసటి రోజు నుండి జిన్వు బుద్ధిగా ట్రాక్ సూట్ వేసుకుని చెల్లికి చెప్పి బయట రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ గుప్త గుహలో జరిగిన ఇన్సిడెంట్ నుండి జూహీ ఇంకా కోలుకోలేదు. అసోసియేషన్ నుండి వేటకి రమ్మని ఫోన్ వస్తే భయంతో వద్దు అని ఫోన్ పెట్టేసింది. కానీ జిన్వు కోలుకున్నాడని తెలిసి హాస్పిటల్కి వచ్చింది. అక్కడ పార్కులో జిన్వు నర్సులు చూస్తుండగా పుషప్స్ రన్నింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు. జిన్వు మెల్లగా కూర్చుని తన పాయింట్స్ చెక్ చేసుకున్నాడు. డైలీ టాస్క్ కంప్లీట్ చేసినందుకు సిస్టమ్ నుండి రివార్డ్స్ బహుమతులు వస్తున్నాయి. ఈసారి అతనికి ఒక స్పెషల్ రివార్డ్ వచ్చింది. అదే ఒక మిస్టరీకి తాళం చెవి. ఇది హబ్జియాంగ్ సబ్వే స్టేషన్లో ఉన్న ఒక సీక్రెట్ ప్రైవేట్ గుహ ఇన్స్టెన్స్ డంగర్ని ఓపెన్ చేస్తుంది. టీవీలో హంటర్స్ గిల్డ్ రోడ్డు మీద ఉన్న గేట్ని క్లియర్ చేయడానికి వెళ్తున్నారని న్యూస్ వస్తోంది. జిన్వు హాస్పిటల్లో కోమాలో ఉన్న తన తల్లి పార్క్ యుంగ్ హేని చూడటానికి వెళ్ళాడు. ఆమె ఎటర్నల్ స్లీప్ డిసీజ్, ఎప్పటికీ నిద్రపోయే మాయా రోగం బారిన పడిన రోజులు వాడికి గుర్తొచ్చాయి. అమ్మ హాస్పిటల్ బిల్స్ కట్టడం కోసమే తను హంటర్గా మారాల్సి వచ్చింది. పాత రోజుల్లో తను వీక్గా ఉన్నప్పుడు మిగతా హంటర్స్ తనని ఎలా అవమానించేవారో, నువ్వు ఒక మూల కూర్చో నీకు వాటా కూడా ఇవ్వమని ఎలా తిట్టేవారో గుర్తు చేసుకుని బాధపడ్డాడు. కానీ ఇప్పుడు తన దగ్గర పాయింట్స్ ఉన్నాయి. జిన్వు తనకి వచ్చిన ఎబిలిటీ పాయింట్స్ అన్నింటినీ ఆ స్ట్రెంగ్త్, శారీరక బలం పెంచడానికి వాడేశాడు. ఫుల్ కాన్ఫిడెన్స్తో జిన్వు హబ్జియాంగ్ సబ్వే స్టేషన్కి వెళ్ళాడు. చుట్టూ ఎవరూ లేని టైం చూసి ఆ తాళం చెవిని రైల్వే స్టేషన్ డోర్కి పెట్టాడు. అంతే, ఒక మాయా పోర్టల్ ఓపెన్ అయింది. జిన్వు లోపలికి అడుగు పెట్టాడో లేదో వెనకున్న డోర్ మాయమైపోయింది. బయటికి వెళ్లే దారి క్లోజ్. తను ఇప్పుడు వేరే డైమెన్షన్లో చిక్కుకుపోయాడు. మెల్లగా ఆ పాడుబడిన సబ్వే స్టేషన్ లోపలికి నడుస్తుంటే సడన్గా 2 గొబ్లిన్స్ కత్తులు పట్టుకుని ఎదురొచ్చాయి. ఇప్పుడు తనని హీల్ చేయడానికి పక్కన జూహీ లేదు. భయంతో వణికిపోతూ జిన్వు కత్తి పట్టుకుని నిలబడ్డాడు. ఇంతలో అతని వెనుక నుండి భయంకరమైన గర్జన వినిపించింది. తిరిగి చూసేసరికి ఉక్కులాంటి కూరలున్న ఒక రాక్షస తోడేలు రాయ్ఖాన్ లాలాజలం కార్చుకుంటూ నిలబడింది. అది చూసిన జిన్వు గుండె జారిపోయింది. ఆ తోడేలు క్రేజీ స్పీడ్తో వాడి వైపు దూసుకొస్తోంది. ఈ చావు నుండి జిన్వు ఎలా తప్పించుకుంటాడు? 4 గొబ్లిన్స్ని చంపిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తన కత్తి ముక్కలైపోయి ఏం చేయాలో తెలియక జిన్వు దిక్కులు చూస్తుంటే ఆ ఉక్కు కోర్ల రాక్షస తోడేలు రాయ్ఖాన్ ఒక్కసారిగా వాడి మీదకి దూకింది. కానీ ట్విస్ట్ ఏంటంటే జిన్వులో తెలియని క్రేజీ అజిలిటీ, కదిలే వేగం పెరిగింది. వాడు చాలా ఈజీగా ఆ తోడేలు అటాక్ నుండి తప్పించుకున్నాడు. ఈసారి భయపడకుండా ఎదురు దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. వాడు ఇచ్చిన ఒక్క పంచ్కే ఆ రాక్షస తోడేలు గాల్లో ఎగిరి వెళ్లి గోడకి గుద్దుకుంది. వాడు కూడా షాక్ అయ్యాడు. నాకు ఇంత పవర్ ఎప్పుడు వచ్చిందిరా బాబు అని. కానీ చేతులతో ఎంతపు ఫైట్ చేస్తాడు, వెపన్ కావాలి కదా. అప్పుడే వాడికి సిస్టమ్ ఇచ్చిన ఇన్వెంటరీ గుర్తొచ్చింది. వెంటనే మైండ్లో థింక్ చేసి ఆ గుప్త గుహలో సాంగ్సికి వదిలేసిన కత్తిని బయటికి తీశాడు. కత్తి చేతికి రాగానే సీన్ రివర్స్. ఇంతలో చీకట్లో నుండి ఇంకో 2 తోడేళ్లు వచ్చాయి. జిన్వు ఒకదాని మీదకి కత్తి విసిరితే అది దాన్ని నోటితో పట్టుకుంది. వాడు తన ఫుల్ స్ట్రెంగ్త్ వాడి కత్తిని లోపలికి నొక్కేసరికి ఆ తోడేలు కేల్ఖతం. అది చూసి భయపడి ఇంకో తోడేలు అక్కడి నుండి తోక ముడిచి పారిపోయింది. ఒంటరిగా ఉన్న జిన్వు తన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. ఈసారి రాక్షసుల నుండి కొన్ని కొత్త ఐటమ్స్ దొరికాయి. వాటిని సిస్టంలోనే డబ్బులుగా మార్చుకున్నాడు. ఇక ఈ గుహ యొక్క బాస్ పెద్ద రాక్షసుడిని ఎలా సంపాలో అని ఆలోచిస్తుండగా చీకట్లో నుండి కౌంట్ లేనన్ని తోడేళ్లు వీడి వైపు రావడం చూశాడు.
కానీ జిన్వూ ఈసారి అస్సలు తగ్గలేదు. ఫుల్ కాన్ఫిడెన్స్తో వాటి మీదకి దూకి ఒక్కొక్క దాన్ని నరికి పారేశాడు. అక్కడ పెద్ద ఊచకోత కోసి విక్టరీ కొట్టాడు. తర్వాత తన ఇన్వెంటరీ చెక్ చేసుకుంటే ఒక టెలిపోర్టేషన్ స్టోన్, దాన్ని జేబులో పెట్టుకుని మెల్లగా ఆ సబ్వే కారిడార్ లోపలికి నడిచాడు. జూహీకి హంటర్స్ అసోసియేషన్ నుండి ఫోన్ వచ్చింది. సిటీలో ఒక గేట్ బ్రేక్ అయిందని, హీలర్స్ కొరత చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. ఇందాక వద్దు అనుకున్న జూహీ ఈసారి గిల్ట్ ఫీల్ అయ్యి ఓకే చెప్పేసింది. మళ్ళీ ఇటువైపు వస్తే జిన్వూ లోపలికి వెళ్లే కొద్దీ తన బలం పెరుగుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు వాడికి సిస్టమ్ యొక్క ఇంకో రూల్ అర్థమైంది. రాక్షసుల తలపైన ఉండే పేర్ల కలర్స్ని బట్టి వాటి పవర్స్ తెలుస్తాయి. వైట్ వీక్ అని అర్థం, ఆరెంజ్ తనతో సమానమైన పవర్, రెడ్ తనకంటే చాలా డేంజర్ అని అర్థం. మెల్లగా మెట్లు దిగి ఒక పెద్ద డ్రైనేజ్ లాంటి ప్లేస్కి వచ్చాడు. చుట్టూ పిన్ డ్రాప్ సైలెన్స్. సడన్ గా నీటి అలలు క్రేజీ స్పీడ్తో వాడి వైపు రావడం చూశాడు. వాడు అలర్ట్ అయ్యేలోపే ఏదో వచ్చి గట్టి కొట్టడంతో వెళ్లి గోడకి గుద్దుకున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఈ గుహ యొక్క బాస్ నిలబడి ఉంది. అది ఒక భయంకరమైన పెద్ద పాము. దాని పేరు అబ్లు వెనంఫాంగ్ కసాకా. జిన్వూ కత్తితో దాని చర్మం మీద కొట్టి స్క్రాచ్ కూడా పడలేదు, అంత గట్టిగా ఉన్నాయి దాని పొలుసులు. ఆ పాము తన తోకతో కొట్టేసరికి జిన్వూ నీళ్లలో పడ్డాడు. జస్ట్లో దాని నోటికి చిక్కకుండా తప్పించుకుని పైకి లేచాడు. ఇంతలో ఆ పాము ఒక పెద్ద రైలు ముక్కను వీడి మీదకి విసిరింది. గాయాలతో లేచి నిలబడుతుంటే పాత రోజుల్లో లీడర్ సాంగ్ చియుల్ తనతో అన్న మాటలు వాడికి గుర్తొచ్చాయి. నిన్ను అందరూ వీకెస్ట్ హంటర్ అని పిలుస్తున్నారు కదా, నువ్వు ఇంకా కష్టపడి వాళ్ళందరూ తప్పు అని ప్రూవ్ చేయాలి. ఆ కసాకా పాము జిన్వూని దారుణంగా డామినేట్ చేస్తోంది. తన పవర్తో వాటిని గోడలకి కేసి బాదుతోంది. జిన్వూ తన విరిగిన కత్తితో దాని చర్మాన్ని గుచ్చాలని చూసి విఫలమయ్యాడు. దాంతో ఆ వెపన్ని పక్కన పారేసి తన స్టాట్స్ పెంచుకోవడం వల్ల వచ్చిన శారీరక బలాన్ని నమ్ముకున్నాడు. మొహం నిండా రక్తం కారుతున్నా సరే జిన్వూ నేరుగా వెళ్లి ఆ పాము మెడను పట్టుకున్నాడు. అది ఎంత కొట్టుకుంటున్నా సరే గట్టిగా పట్టుకుని దాని పొలుసులను లాగి పారేశాడు. తన ఫుల్ స్ట్రెంగ్త్ని మెడ దగ్గర ఉపయోగిస్తూ గొంతు పిసికి ఆ పెద్ద పామును చంపేశాడు. అది చనిపోగానే దాని కోరలతో చేసిన ఒక క్రేజీ చాకు కసాకా వెనంఫాంగ్ వాడికి దొరికింది. వెంటనే ఆ పాము బాడీ మాయమైపోయింది. ఆ మాయ ప్రపంచం కాస్త మళ్లీ నార్మల్ హబ్జియాంగ్ సబ్వే స్టేషన్లా మారిపోయింది. మెట్లు ఎక్కి బయటికి వస్తుంటే ఒక ఆర్మీ సోల్జర్ చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గద్దించాడు. కానీ జిన్వూ ఐడి కార్డ్ చూసి హంటర్ అని తెలుసుకుని బయటికి తీసుకెళ్లాడు. బయట రాక్షసులు ఏమైనా తిరుగుతున్నాయా అని జిన్వూ అడిగితే ఆ సోల్జర్ దాదాపు అన్నీ చనిపోయాయి, కానీ ఒక పెద్ద విగ్రహం లాంటి రాక్షసుడు మాత్రం మిగిలిపోయింది అన్నాడు. జిన్వూ తన పెరిగిన సెన్సెస్ అది ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేశాడు. బయట రోడ్డు మీద ఒక పెద్ద అబ్లూ స్టోన్ గోళం అల్సల్ చేస్తోంది. ఈ ర్యాంక్ డి ర్యాంక్ హంట్స్ కలిసి దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు, కానీ దాని బాడీ కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నారు. ఆర్మీ బారికేడ్స్ వెనుక నిలబడి జనాలు ఫోటోలు తీస్తూ ఆ హంటర్స్ని చూసి కామెడీ చేస్తున్నారు. జిన్వూ అక్కడికి వచ్చి చూశాడు. ఆ హంటర్స్ గ్రూప్లో జూహీ కూడా ఉంది. ఆమె ఆ గుప్త గుహ భయం వల్ల సరిగ్గా హీలింగ్ మ్యాజిక్ కూడా వాడలేక వణికిపోతోంది. జిన్వూ ఆ రాక్షసుడిని చూసి, ఇది జస్ట్ డి ర్యాంక్ మాత్రమే, ఇందాక నేను చంపిన కసాకా పాము కంటే చాలా వీక్ అని ఫిక్స్ అయ్యాడు. వెంటనే తన ఇన్వెంటరీ నుండి ఆ విరిగిన సాంగ్సిక్ కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. హంటర్స్ అందరూ ఓడిపోయే టైంలో జిన్వూ వెనుక నుండి ఆ రాతి రాక్షసుడి కంటిలోకి విసిరాడు. ఆ దెబ్బకి దాని డిఫెన్స్ మొత్తం బ్రేక్ అయిపోయింది. అది చూసి మిగతా ఆ రాక్షసుడిని ఫినిష్ చేసేశారు. ఆ టీంలో ఉన్న ట్యాంకర్ డిఫెన్స్ హంటర్కి ఏం అర్థం కాలేదు. ఇప్పటిదాకా మనం కొట్టినా ఏం కాలేదు, సడన్ గా దీని డిఫెన్స్ ఎలా బ్రేక్ అయింది అని ఆశ్చర్యపోయాడు. అక్కడ కింద పడి ఉన్న విరిగిన కత్తిని చూసి పక్కనే ఉన్న సోల్జర్ని అడిగాడు, దీన్ని ఎవరు విసిరారో చూసావా అని. దానికి ఆ సోల్జర్ వెనుక ఎవరో హంటర్ ఉన్నాడు, అతను దీన్ని విసిరి సైలెంట్గా వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఆ కత్తి వెనుక ఉన్న పవర్ చూసి ఆ ట్యాంకర్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఖచ్చితంగా ఎవరో హై ర్యాంక్ హంటర్ అయి ఉంటాడు అని షాక్లో ఉండిపోయాడు. కానీ మన హీరో జిన్వూ అప్పటికే అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతూ, నేను కొట్టేసరికి అది వీక్గా ఉన్నట్టుందిలే అని లైట్ తీసుకున్నాడు. సరిగ్గా అప్పుడే పక్కన ఉన్న ఒక సందులో నుండి జూహీ వెళ్తున్న జిన్వూని చూసింది. ఇదంతా చేసింది తనేనా అని ఆమె మనసులో ఒక క్రేజీ డౌట్ స్టార్ట్ అయింది. హాస్పిటల్లో నర్సులు మన హీరో జిన్వూ గురించి తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. సిస్టమ్ ఇచ్చిన వర్కౌట్స్ వల్ల వాడి బాడీ షేప్ పూర్తిగా మారిపోయింది. 6 ప్యాక్ బాడీతో జులైలా తిరుగుతున్న జిన్వూని చూసి నర్స్ చో యూరా ఫిదా అయిపోయింది. ఒకరోజు వాడు వర్కౌట్ ముగించుకుని షర్ట్ లేకుండా ఉండటం చూసి ఆ మొహం ఎర్రబడిపోయింది. కొంచెం భయపడుతూనే ధైర్యం తెచ్చుకుని మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నామని చెప్తూ మెల్లగా వాడి ఫోన్ నెంబర్ అడిగింది. మన అమాయకపు హీరో జిన్వూకి ఆ అమ్మాయి ఫీలింగ్స్ అస్సలు అర్థం కాలేదు. హాస్పిటల్ ప్రొసీజర్లో ఇదొక భాగం అనుకుని సైలెంట్గా తన నెంబర్ ఇచ్చేసి అక్కడి నుండి బయలుదేరాడు. మరోవైపు ఉదయాన్నే ఒక టీవీ షోలో ఎస్ ర్యాంక్ హంటర్ అయిన బేక్ యున్ హో ఇంటర్వ్యూ నడుస్తోంది. యాంకర్ మాట్లాడుతూ దేశం మొత్తంలో మీలాంటి ఎస్ ర్యాంక్ హంటర్స్ కేవలం 7 మాత్రమే ఉన్నారు అని బిల్డప్ ఇచ్చింది.
తర్వాత గుహల వెలుపల అతని పర్సనల్ లైఫ్ గురించి అడిగితే తను ఒకప్పుడు ఫైర్ ఫైటర్, ఆ రోజుల్లో వచ్చిన అలవాటు వల్లే ఇప్పటికీ డైలీ క్రమం తప్పకుండా ట్రైనింగ్ అవుతుంటానని చెప్పాడు. జిన్వూ ఇంట్లో అతని చెల్లెలు జినా టీవీలో ఆ ఇంటర్వ్యూ చూస్తూ స్కూల్కి టైం అయిపోతోందని కంగారు పడుతోంది. ఇంతలో బెడ్రూమ్ నుండి తల నిండా రేగిన జుట్టుతో ఆవలిస్తూ జిన్వూ బయటికొచ్చాడు. అతన్ని చూడగానే జినా షాక్ అయింది. ఏంటి అన్నయ్య, ఈ మద్యంకి ఏమైనా వెళ్తున్నావా? భలే కట్ అయిపోయావు. పైగా మునుపటి కంటే కొంచెం పొడుగ్గా కూడా కనిపిస్తున్నావంది. ఆమె షూస్ వేసుకుని స్కూల్కి బయలుదేరుతుంటే బయట ఎండగా ఉన్నా సరే జిన్వూ గొడుగు తీసుకెళ్లమని బలవంతం చేశాడు. చెల్లి మీద వాడికున్న కేరింగ్ అలాంటిది. చెల్లి వెళ్ళిపోయాక జిన్వూ తన డైలీ టాస్క్స్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. ఇలాగే రోజు వర్కౌట్ చేస్తే చివరికి బాడీ బిల్డర్లా తయారవుతానేమో అని నవ్వుకున్నాడు. అప్పటికే వాడు ఆ కసకా పాముని చంపడం వల్ల వచ్చిన పాయింట్స్ అన్నింటినీ స్ట్రెంగ్త్, అజిలిటీ మరియు పర్సెప్షన్కి పెంచడానికి వాడాడు. అప్పుడే ల్యాండ్ లార్డ్ ఇంటి ఓనర్ నుండి ఫోన్ వచ్చింది. ఇంటి రెంట్ పెండింగ్ ఉంది బాబు అని గుర్తు చేశాడు. ఆయన కొంచెం టైం ఇస్తానన్నా సరే ఎవరికీ భారం కాకూడదని జిన్వూ వెంటనే కట్టేస్తానని చెప్పాడు. కానీ జేబులో రూపాయి లేదు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలంటే వేటకి వెళ్లాల్సిందే అని ఆన్లైన్లో హంటర్ జాబ్స్ కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. జిన్వూకి ఇప్పుడు ఏ రాక్షసుడినైనా ఈజీగా చంపేసే పవర్ ఉంది. రెంట్ కట్టడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ టెక్నికల్గా వాడు ఇంకా ఈ ర్యాంక్ హంటర్ మాత్రమే. ఒకేసారి పెద్ద పెద్ద గేట్స్లోకి వెళ్తే జనాలు తనని అనుమానిస్తారని, తనకి ఏం జరుగుతుందో పూర్తిగా తెలిసేంత వరకు సైలెంట్గా ఉండాలని డిసైడ్ అయ్యాడు. అప్పుడే వాడికి ఆన్లైన్లో ఒక జాబ్ పోస్టింగ్ కనిపించింది. తన రన్నింగ్ టాస్క్ పూర్తి చేస్తూ జిన్వూ నేరుగా కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్న మీటింగ్ స్పాట్కి వెళ్ళాడు. అక్కడ రైడ్ లీడర్ వాంగ్ దోంగ్సుక్ని కలిశాడు. ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన హంటర్ వచ్చాడురా అని మిగతా వాళ్ళు నవ్వుతుంటే దోంగ్సుక్ వాళ్ళని సైలెంట్ చేశాడు. నేను ఈ ర్యాంక్ హంటర్ని, నన్ను రాణిస్తారా అని జిన్వూ అడిగితే దోంగ్సుక్ నవ్వి, నువ్వేం ఫైట్ చేయక్కర్లేదు బాబు, మాకు సి ర్యాంక్ గేట్ లోపలికి వెళ్ళడానికి మినిమం హంటర్స్ కౌంట్ సరిపోలేదు. జస్ట్ ఆ కోటా నింపడానికి నిన్ను పిలిచాం, నువ్వు వెనక కూర్చో చాలు అన్నాడు. కానీ ఆ టీంలో ఒక్క హీలర్ గాయాలు నయం చేసేవాడు కూడా లేకపోవడం జిన్వూకి వింతగా అనిపించింది. అయినా సరే బాండ్ పేపర్ మీద సైన్ చేసి లోపలికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. వాళ్ళు ఆ పెద్ద గేట్ వైపు నడుస్తుండగా ఆ గ్రూప్లో ఉన్న అత్యంత చిన్న వయస్కుడు పరిచయం చేసుకున్నాడు. అతని పేరు యూజిన్హో. యూజీనో వయసు 21 ఏళ్ళు. వాడు ఒక డి ర్యాంక్ హంటర్. ఒంటి నిండా బ్రాండ్ న్యూ క్రేజీ కాస్ట్లీ ఆర్మర్ రక్షని బిల్డప్ ఇస్తున్నాడు. ఆ గేట్ సైజ్ చూసి జిన్హో భయపడుతుంటే, గేట్ సైజ్ని బట్టి కాదు తమ్ముడు, దాని నుండి వచ్చే మ్యాజిక్ పవర్స్ని బట్టి ర్యాంక్ డిసైడ్ చేస్తారు అని జిన్వూ ధైర్యం చెప్పాడు. వాళ్ళు గుహ లోపలికి అడుగుపెట్టారు. కానీ లోపల కటిక చీకటి, కనీసం మ్యాజిక్ స్టోన్స్ కూడా వెలగట్లేదు. ఇది చూసి జిన్వూకి ఆ భయంకరమైన గుప్త గుహ గుర్తొచ్చింది. దారి మధ్యలో 2 కారిడార్స్ వస్తే జిన్వూకి సడన్ గా రాక్షసులు ఉనికి తెలిసింది. అవి కీటకాల జాతి రాక్షసులు, పైనుండి అటాక్ చేయబోతున్నాయి అని జిన్వూ అరిచేలోపే పెద్ద పెద్ద చీమల లాంటి రాక్షసులు వాళ్ల మీద పడ్డాయి. మిగతా హంటర్స్ అంతా బాగానే కోఆర్డినేట్ అయ్యి ఫైట్ చేస్తున్నారు. జిన్హో కూడా తన కాస్ట్లీ ఆర్మర్ వల్ల ఎలాగోలా తట్టుకుంటున్నాడు. కానీ ఇదంతా చూస్తున్న జిన్వూకి ఏదో తేడా కొడుతుందని అనిపించింది. ఇదే టైంలో బయట ఎస్ ర్యాంక్ హంటర్ బేక్యున్హో ఒట్టి చేతులతో పెద్ద పెద్ద రాళ్లను పగలగొడుతూ ట్రైనింగ్ అవుతున్నాడు. ఆ దెబ్బలకి బిల్డింగ్ మొత్తం ఊగిపోతుంది. జిన్వూ ఫ్రెండ్స్ అయిపోయి నడుచుకుంటూ వెళ్తున్నారు. గుహ లోపల రాక్షసులు చాలా తక్కువగా ఉన్నాయి. చివరికి వాళ్ళు ఆ గుహ ఒక బాస్ రూమ్లోకి అడుగుపెట్టారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రూమ్ మొత్తం మెరిసిపోయే విలువైన మ్యాజిక్ క్రిస్టల్స్తో నిండిపోయి ఉంది. కానీ ఆ రూమ్ మధ్యలో ఒక కొండంత సైజు ఉన్న పెద్ద జైంట్ స్పైడర్ రాక్షస సాలిడ్ నిద్రపోతోంది. లీడర్ దోంగ్సుక్ ఆ క్రిస్టల్స్ని చూసి అత్యాశతో ఊగిపోయాడు. జిన్హో మాత్రం రూల్ ప్రకారం, కాంట్రాక్ట్ ప్రకారం ఈ క్రిస్టల్స్లో మా అన్నయ్య జిన్వూకి కూడా వాటా రావాలి అని అడిగాడు. దానికి దోంగ్సుక్ పైకి నవ్వుతూ ఒప్పుకున్నాడు. కానీ ముందు ఈ సాలీడు సంగతి తేల్చాలి కదా, మేము బయట నుండి మైనింగ్ సామాన్లు తీసుకుని వస్తాం, అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. అలా చెప్పి మిగతా హంటర్స్ అంతా బయటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ సెకండ్ ధబేల్మని పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. దోంగ్సుక్ అండ్ గ్యాంగ్ ఆ రూమ్ ఎంట్రన్స్ని పేల్చేసి బయటికి వెళ్లే దారిని పెద్ద బండ్రాలతో క్లోజ్ చేసేశారు. వాళ్ళు జిన్హోలను ఆ సాలీడుకి ఎరగా వదిలేశారు. ఆ సాలీడు వీళ్ళిద్దరినీ తిని కడుపు నిండా పడుకుంటే ఆ తర్వాత వచ్చి క్రిస్టల్స్ దొంగిలించాలనేది వాళ్ళ క్రూరమైన ప్లాన్. వెనుక నుండి ఆ కొండంత సాలీడు మెల్లగా కళ్ళు తెరిచి వీళ్ళ వైపు చూసింది. జిన్హో భయంతో వణికిపోతుంటే జిన్వూ గట్టిగా కత్తి పట్టుకుని ముందుకు నడిచాడు. నువ్వు వెనక్కి నిలబడు జిన్హో, దీని సంగతి నేను చూసుకుంటా అని గర్జిస్తూ ఆ రాక్షస సాలీడు వైపు దూసుకెళ్లాడు జిన్వూ. స్వాంగ్ దోంగ్సుక్ అండ్ గ్యాంగ్ నిజంగా వీళ్ళు మనుషులు కాదు, బల్లి లాంటి ద్రోహులు. గుహ బయటికి వచ్చేసి క్రూరంగా నవ్వుకుంటున్నారు. ఆ కొండంత రాక్షస సాలీడు బుర్యురా లోపల జిన్హోలను చంపేస్తుందని వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు.
జిన్వూని అత్యంత బలహీనమైన హంటర్ అని, జిన్హోని అనుభవం లేని పిల్లోడు అని తీసిపారేశారు. కానీ వాళ్ళ కన్ను మాత్రం జిన్హో వేసుకున్న ఆ క్రేజీ కాస్ట్లీ ఆర్మర్ రక్షణ కవచం మీద పడింది. వాడు చచ్చాక ఆ సామాన్లు అమ్ముకుంటే గట్టిగా వస్తాయి అని ప్లాన్ వేస్తున్నారు. వాళ్ళ అసలు ప్లాన్ ఏంటంటే ఎలాగైనా 1 బిలియన్ కోట్ల రూపాయలు విలువైన మ్యానా క్రిస్టల్స్ని లూటీ చేయడం. దానికోసం గేట్ బై బయట జనాలు చచ్చినా సరే వాళ్లకు అనవసరం. బయట నిలబడి దోంగ్సుక్ ఫోన్లో జిన్హో తండ్రి పెద్ద బిలియనర్ హ్యూమన్ గన్ గురించి సెర్చ్ చేస్తూ జిన్హో చనిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళి యాక్టింగ్ చేసి సానుభూతి నటిద్దామని స్కెచ్ వేశాడు. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఆ సాలీడుని సంపేదమ్ము మనకు లేదు, అందుకే ఆ అమాయకులను ఎరగా వేసి వచ్చామని చెప్పుకున్నారు. ఇటువైపు బాస్ రూమ్లో ఆ కొండంత జైంట్ సాలిడ్ బుర్ర వీళ్ల మీదకు దూకడానికి రెడీగా ఉంది. జిన్హో భయంతో వణికిపోతూ బాస్ C ర్యాంక్ బాస్ని ఒంటరిగా చంపాలంటే మినిమం B ర్యాంక్ హంటర్ అయి ఉండాలి, మనం దారి వెతుక్కుని పారిపోదామన్నాడు. కానీ జింపిన కసాకా పాము స్టోన్ గోలం కంటే ఇది చాలా పవర్ఫుల్ అని తెలిసినా సరే వాడు ఫేస్ మీద ఒక క్రేజీ స్మైల్ ఇచ్చి నేరుగా ఆ సాలిడ్ వైపు దూసుకెళ్లాడు. అది చూసి జిన్హో నోరెళ్లబెట్టాడు. జిన్వు తన కసాకక చాకుని తీసి దాని బాడీ మీద కొట్టాడు. కానీ సాలిడ్ చర్మం చాలా గట్టిగా ఉండటంతో కత్తి లోపలికి దిగలేదు. వాడు వదలకుండా దాని కాళ్ల దెబ్బల నుండి క్రేజీగా తప్పించుకుంటూ అటాక్ చేస్తూనే ఉన్నాడు. జిన్వు స్పీడ్, అటాకింగ్ స్కిల్స్ చూసి జిన్హోకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ రేంజ్ స్పీడ్ ఉన్నవాడు ఈ ర్యాంక్ ఎలా అవుతాడు? ఖచ్చితంగా ఇతను తన ర్యాంక్ని ఫేక్ చేసి దాచుకున్న ఫాల్స్ హంటర్, పవర్ని దాచుకుని వేటని ఎంజాయ్ చేసే డేంజర్ హంట్స్ అయి ఉంటాడు అని జిన్వుని చూసి కొత్తగా భయపడటం స్టార్ట్ చేశాడు. భయంతో కింద పడిపోయి నాన్న నేను ఎక్కడికి వచ్చి ఇరుక్కుపోయానురా బాబు అని ఏడవడం మొదలెట్టాడు. కంటిన్యూస్గా స్పీడ్ మెయింటైన్ చేయడం వల్ల జిన్వు చాలా త్వరగా అలసిపోయాడు. దాని వీక్ పాయింట్ ఎక్కడుందో దొరకట్లేదు. సరిగ్గా వాడు అలసిపోయి స్టామినా 0 అయిపోయిన టైంలో ఆ సాలిడ్ గట్టిగా కొట్టడంతో పోతుండగా జిన్వు తన మైండ్తో డైలీ క్వెస్ట్ కంప్లీట్ చేసినందుకు వచ్చిన ఫుల్ రికవరీ రివార్డ్ని యాక్టివేట్ చేశాడు. నెక్స్ట్ సెకండ్ బాడీ మొత్తం మళ్ళీ ఎనర్జీతో నిండిపోయింది. జిన్వు గాల్లోకి క్రేజీగా ఎగిరి ఆ సాలిడ్ కంటిలోకి తన కసాకా చాకుని గట్టిగా గుచ్చాడు. ఆ చాకుకున్న పారాలిసిస్ పక్షవాతల్లా ఆ సాలిడ్ మెల్లగా వీక్ అయిపోయి దబేల్మని కింద పడి చనిపోయింది. జిన్వు లెవెల్స్ ఇంకా పెరిగాయి. ఆ రాక్షస సాలిడ్ చావడం చూసి జిన్హో ఒక ఫేక్ నవ్వు మొహం మీద పెట్టుకుని వణికుతూ వచ్చి జిన్వుకి వాటి బాటిల్ ఇచ్చి బాస్ వాటర్ తాగండి అన్నాడు. వాడు ఎందుకు అంత తేడాగా ప్రవర్తిస్తున్నాడో జిన్వుకి అస్సలు అర్థం కాలేదు. ఇంతలోనే పైన కారిడార్ లోపలి నుండి ఆ ద్రోహుల గ్యాంగ్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. వీళ్ళిద్దరూ బతికే ఉండటం చూసి వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇదే టైంలో సిటీలో హంటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గో గన్హీ మీటింగ్స్ అయిపోయి అలసిపోయాడు. పక్కనే ఉన్న జిన్సుల్ మైండ్ రిలాక్స్ కోసం ఇద్దరం ఫైట్ చేద్దామన్నాడు. ప్రెసిడెంట్ చాలా ఈజీగా జిన్సుల్ అటాక్స్ని బ్లాక్ చేసి ఒక పంచ్ ఇచ్చి అతన్ని గాల్లోకి ఎగరేశాడు. ఈ ఏజ్లో కూడా ఈ ట్రైనింగ్ చాలా అవసరం అని నవ్వుకున్నారు. బాస్ రూమ్లోకి వచ్చిన ఆ ద్రోహులు జిన్హో తన కాస్ట్లీ ఆర్మర్ వల్లే ఆ సాలిడ్ని చంపేశాడని తప్పుగా ఊహించుకున్నారు. లీడర్ దోంగ్సుక్ క్రూరంగా నవ్వుతూ జిన్హోకి ఒక కండిషన్ పెట్టాడు. నువ్వు బతకాలంటే ఆ జిన్హోని నీ చేతులతో నువ్వే చంపేయి. కానీ జిన్హో ప్రాణం పోయినా సరే తనని కాపాడిన జిన్హోని చంపనని తేల్చి చెప్పాడు. అయితే ముందు ఆ వీక్ హంటర్ని లేపేయండిరా అని ఆర్డర్ వేశాడు. సరిగ్గా అప్పుడే జిన్హో కళ్ళ ముందు సిస్టమ్ నుండి ఒక రెడ్ కలర్ విండో పాపప్ అయింది. అర్జెంట్ క్వెస్ట్, శత్రువులను హతమార్చండి. మిమ్మల్ని సంపాలని చూస్తున్న 6 హంటర్స్ని మీ గుండె ఆగిపోతుంది. ఆ టెన్షన్లో ఉండగానే ఆ గ్రూప్లోని మెజీషియన్ మాయగాడు క్యూహ్వాన్ జిన్వు మీదకి మ్యాజిక్ ఫైర్ బాల్ విసిరాడు. ఆ దెబ్బకి జిన్వు వెళ్లి గోడ అవతల పడ్డాడు. ఇటు సిటీలో వైట్ టైగర్ గిల్డ్కి చెందిన పార్క్ హీజన్ తన ఫ్రెండ్స్తో లంచ్ చేస్తూ S ర్యాంక్ హంటర్ హెయిన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమె చాలా ఈజీగా A ర్యాంక్ రాక్షసులను నరికేసింది అని చెప్తుంటే గీనా అనే హంటర్ మనం మంచి గిల్డ్స్లో ఉన్నాం కాబట్టి బతికిపోతున్నా ఉంది, లేదంటే కొన్ని చిన్న గ్రూప్స్లో హంటర్స్ చనిపోయే రేట్ చాలా దారుణంగా ఉంది అంది. గోడల మధ్య పడి ఉన్న రక్తం కారుతున్న జిన్వుకు విషయం క్లియర్గా అర్థమైంది. ఈ ప్రపంచం బలవంతులదే, బలహీనులకు ఇక్కడ చోటు లేదు. సిస్టమ్ తనని బతికించాలని చూస్తుంది, కానీ దానికోసం తన చేతిలో ఇతరులను చంపమంటుంది. నువ్వు నన్ను వాడుకోవాలని చూస్తే నిన్ను నేను వాడుకుంటా అని డిసైడ్ అయి కళ్ళు తెరిచాడు జిన్వు. ఒక D ర్యాంక్ హంటర్ జుంటే బిల్డప్ ఇస్తూ జిన్వు వైపు వస్తుండగా వాడు తన సెంటెన్స్ పూర్తి చేసేలోపే జిన్వు స్పీడ్గా వెళ్ళి వాడి తల నరికేసి పారేశాడు. తాను మనుషులను చంపుతున్నానని తెలిసినా సరే బతకడానికి వేరే దారి లేక జిన్వు ఒక్కొక్కడి నరుక్కుంటూ వెళ్ళాడు. మిగిలిన వాళ్ళందరినీ చంపి చివరికి లీడర్ దోంగ్సుక్ ముందు నిలబడ్డాడు. దోంగ్సుక్ భయపడుతూ జిన్వు మీదకి అటాక్ చేయడానికి వస్తే జిన్వు చాలా ఈజీగా దాన్ని తప్పించుకుని ఒంటి చేత్తో వాడిని కింద పడేశాడు.
దోంగ్సుక్ వణికిపోతూ నన్ను క్షమించు బాబు, వదిలేయ్ అని కాళ్ళు పట్టుకున్నాడు. కానీ జిన్వు ఏమాత్రం ఎమోషన్ లేకుండా 3 సార్లు ట్రై చేసావు దోంగ్సుక్ అని చెప్తూ కత్తితో వాడి తలను కూడా నరికి పారేశాడు. 6 ద్రోహుల కేల్కతం. వెంటనే ఆ గుహ నార్మల్ అయిపోవడం స్టార్ట్ అయింది. జిన్వు, జిన్హో ఇద్దరు సేఫ్గా గేట్ నుండి బయటకు వచ్చారు. బయట ఉన్న హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు మిగతా వాళ్ళంతా చనిపోయి వీళ్ళిద్దరూ మాత్రమే ఎలా బతికారో అర్థం కాక షాక్ అయ్యారు. కానీ జిన్హో వేసుకున్న కాస్ట్లీ ఆర్మర్ వల్లే బతికారేమో అనుకుని లైట్ తీసుకున్నారు. బయట మెల్లగా వర్షం పడటం స్టార్ట్ అయింది. జిన్హో ఆకాశం వైపు చూసి నవ్వుకుంటూ, బాగుంది, పొద్దున్నే నా చెల్లి గొడుగిచ్చి పంపడం మంచిదైంది అనుకుంటూ ప్రశాంతంగా ఇంటికి బయలుదేరాడు. ఆ ఇన్సెక్ట్ డంగియన్ కీటకాల గుహలో జరిగిన ఊసకోత వార్త బయటికి పొక్కింది. హంటర్స్ అసోసియేషన్ ఏజెంట్ ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి జించులకి రిపోర్ట్ ఇచ్చాడు. సార్, 8 మంది వెళ్తే 6 చనిపోయారు. కేవలం ఒక డి ర్యాంక్, ఒక ఈ ర్యాంక్ హంటర్ మాత్రమే ఆ సి ర్యాంక్ గుహను క్లియర్ చేసి బయటపడ్డారు. జిన్హో తన కాస్ట్లీ ఆర్మర్ వల్ల బతికి ఉండొచ్చు సార్ అని ఏజెంట్ చెప్తుంటే జిన్చుల్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ బతికిన రెండో హంటర్ పేరు సంగ్ జిన్వు అని వినగానే జిన్చుల్ అలర్ట్ అయ్యాడు. వాడు ఆ డబుల్ డంగియన్ నుండి బతికి వచ్చి రీ అవేకనింగ్ శక్తి పునరుత్పత్తి అయిందేమోనని ఆల్రెడీ డౌట్ ఉన్న హంటర్. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన 6 లీడర్ వాంగ్ దోంగ్సుకున్నాడు. వాడు అమెరికాలో సెటిల్ అయిన భయంకరమైన ఎస్ ర్యాంక్ హంటర్ వాంగ్ దోంగ్సుకి స్వయాన అన్నయ్య. ఇటు ఇంట్లో జిన్వు చికెన్ పట్టుకుని వచ్చేసరికి వాడి చెల్లెలు జినా ఫుల్ ఖుషి అయిపోయింది. అన్నయ్య, ఏంటి ఈరోజు స్పెషల్ చికెన్ తెచ్చావు అని అడిగితే, మన అమ్మ హాస్పిటల్ బి నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు అని జిన్వు ధైర్యం చెప్పాడు. ఇద్దరూ చికెన్ తింటూ సోఫాలో కూర్చున్నప్పుడు, ఆ రోజు వేట ఎలా జరిగింది అన్నయ్య అని జినా అడిగింది. జిన్వు కాసేపు సైలెంట్ పోయాడు. కానీ ఆ రోజు ఆ ద్రోహులైన హంటర్స్ని ఎంత ఈజీగా నరికేశాడో గుర్తు చేసుకున్నాడు. మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చినా నేను వాళ్ళని చంపడానికే డిసైడ్ అవుతాను అని మనసులో అనుకుంటూ, చెల్లికి మాత్రం అంతా బాగానే జరిగిందిలే అని నవ్వి అబద్ధం చెప్పాడు. తర్వాత జిన్వు కాస్త రిలాక్స్ అవ్వడానికి బీర్ తాగుతుంటే సిస్టమ్ నుండి క్రేజీ మెసేజ్ వచ్చింది. వాడి బాడీ లోపల ఉన్న ఆల్కహాల్ ఎఫెక్ట్ని సిస్టమ్ డిటాక్సిఫై, అంటే వాడికి మత్తు కూడా ఎక్కదన్నమాట. దాంతో చికెన్ మొత్తం చెల్లికి వదిలేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. రూమ్లోకి వచ్చి తన పవర్స్ చెక్ చేసుకుంటుంటే డబుల్ డంగియన్ తర్వాత తను ప్లేయర్గా మారినప్పుడు దొరికిన ఒక అన్చెక్డ్ రివార్డ్ కనిపించింది. దాని పేరు కండియారు బ్లెస్సింగ్. అది చూశాకే వాడికి అర్థమైంది తన తెగిపోయిన కాళ్ళు చేతులు మళ్ళీ ఎలా మొలిచాయో. ఇంతలో జినా వచ్చి, అన్నయ్య నీకోసం జిన్హో ఫోన్ చేశాడు అని చెప్పింది. రూమ్లో ఉన్న ఖాళీ బీర్ క్యాన్స్ చూసి ఆమె కంగారు పడితే, నేను ఫుల్ ఓకేరా అని చెప్పి జిన్హోని కలవడానికి బయట కేఫ్కి వెళ్ళాడు. కేఫ్లో జిన్హో మళ్ళీ జిన్వు కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. నన్ను కాపాడినందుకు థాంక్స్ బాస్, నువ్వు నా స్ట్రైక్ టీంలోకి వచ్చాయని బతిమిలాడాడు. కానీ జిన్వు నీలాంటి కోటీశ్వరుల పిల్లల వెనకాల తిరిగే టైం నాకు లేదు అని రిజెక్ట్ చేశాడు. కానీ జిన్హో వదల్లేదు. తను గిల్డ్ మాస్టర్ అవ్వాలని, దానికి క్వాలిఫికేషన్ కోసం 20 రైడ్స్ చేయాలని. అందులో ఇదొకటని చెప్పాడు. వాళ్ళ నాన్న యూజిన్ కన్స్ట్రక్షన్ పోతున్నారని, త్వరలోనే ఒక పెద్ద గిల్డ్ పెట్టబోతున్నారని, దానికి ఎస్ ర్యాంక్ లీడర్గా ఉన్న మిన్బైంగ్ రిటైర్ అవ్వడంతో తన అన్నయ్య యూజిన్సంగ్ సెకండ్ ఇన్ కమాండ్ అవ్వబోతున్నాడని మొత్తం హిస్టరీ చెప్పాడు. నువ్వు నాతో జాయిన్ అయితే నీకు మినిమం 30 బిలియన్ వాన్, సుమారు 200 కోట్లు ఇస్తాను బాస్ అని ఒక అగ్రిమెంట్ పేపర్ చూపించాడు. అయినా సరే జిన్వు వద్దన్నాడు. దాంతో జిన్హో భయపడుతూనే, నువ్వు ఒప్పుకోకపోతే నీ సీక్రెట్ బయట పెట్టేస్తా, ఒప్పుకుంటే గుండెల్లో దాచుకుంటా అని బెదిరించడానికి ట్రై చేశాడు. జిన్వు ఒక వైల్డ్ డెత్ స్టేర్ చంపేసేలా చూసే చూపు ఇచ్చేసరికి జిన్హో భయంతో వణికిపోయాడు. జిన్వు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే టైంలో అమెరికాలో ఎస్ ర్యాంక్ హంటర్ వాంగ్ దోంగ్సుకి తన అసిస్టెంట్ల ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్య దోంగ్సుక్ చనిపోయాడని, కేవలం జిన్హో మాత్రమే బతికారనే వార్త చెప్పింది. ఆ వార్త వినగానే దోంగ్సు కోపంతో ఊగిపోతూ చేతిలో ఉన్న ఫోన్ని నలిపేసి పారేశాడు. బయటి దేశంలో మనుషులను చంపితే శిక్ష ఏంటి అని అడిగితే లారా భయపడుతూ అప్పగింత లేదా డిపోర్టేషన్ అవుతుంది సార్ అని చెప్పింది. దోంగ్సు ఆ ఇద్దరి ప్రొఫైల్ చూస్తూ ఆ పేపర్ని పిడికిలతో నలిపేస్తూ, నా అన్నయ్యను చంపిన వాళ్ళని నేను వదలను అని శపథం చేశాడు. మరుసటి రోజు పార్క్లో జిన్వు, జినా ఇద్దరు రన్నింగ్ చేస్తున్నారు. జిన్వు నవ్వుతూ, ఒకవేళ నీకు 1 బిలియన్లు వస్తే ఏం చేస్తావని అడిగాడు. జినా కాసేపు ఆలోచించి, నా కాలేజీ ఫీజు కట్టుకుంటా, అమ్మ హాస్పిటల్ బిల్స్ కట్టేస్తాంది. జిన్వు నవ్వి, నన్ను అందుకో చూద్దామని స్పీడ్ పెంచాడు. రన్నింగ్ చేస్తూ జిన్వు తన డైలీ టాస్క్ చెక్ చేసుకున్నాడు. అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అయినా సరే వాడు రన్నింగ్ ఆపకుండా డబుల్ రికార్డ్ కంప్లీట్ చేశాడు. వెంటనే సిస్టమ్ నుండి ఒక సర్ప్రైజ్ మెసేజ్ వచ్చింది. సీక్రెట్ క్వెస్ట్ కంప్లీటెడ్. దానికి రివార్డ్గా ఒక లూట్ బాక్స్ దొరికింది. దాన్ని ఓపెన్ చేస్తే ఒక ఎస్ ర్యాంక్ డంగియన్ కీ దొరికింది. దాని పేరు ది డెమన్స్ కాజిల్.
అందులో ఉన్న క్రేజీ ఐటమ్ ఏంటంటే అన్ని రోగాలను నయం చేయగల ఎలిక్సిర్ అమృతం తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అందులో దొరుకుతాయి. ఇది చూసి జిన్వు కళ్ళలో ఆశ మెరిసింది. ఒకవేళ ఇది నిజమైతే కోమాలో ఉన్న తన అమ్మని బతికించుకోవచ్చు. వాడు అస్సలు లేట్ చేయకుండా ఆ కీ ఉపయోగించి నేరుగా డెమన్స్ కాజిల్ గేట్ లోపలికి అడుగుపెట్టాడు. లోపలికి వెళ్ళగానే చుట్టూ తగలబడిపోతున్న ఒక పెద్ద సిటీ కనిపించింది. వాడి ముందు 3 తలలు ఉన్న ఒక నరకపు కాపలా రాక్షసుడు నిలబడింది. దాని తలపైన రెడ్ కలర్తో పేరు రాసి ఉంది. హెల్స్ గేట్ కీపర్ సెర్బెరస్ అటాక్ స్టార్ట్ అయింది. జిన్వు తనకున్న అన్ని స్కిల్స్, బోనస్ పవర్స్ వాడినా సరే ఆ పెద్ద రాక్షసుడికి కనీసం చిన్న గాయం కూడా కాలేదు. అది రివర్స్లో వచ్చి జిన్వు చేతిని నోటితో పట్టుకుని క్రూరంగా కొరికింది. దాంతోపాటు దానికున్న రేజ్, కోపం అనే స్కిల్ యాక్టివేట్ అవ్వడంతో దాని పవర్ డబుల్ అయింది. జిన్వు వెంటనే ఫుల్ రికవరీ వాడి హీలింగ్ పోషన్స్ తాగినా సరే మ్యాచ్ ఈక్వల్ అవ్వట్లేదు. అప్పుడు వాడు తన ఇన్వెంటరీ నుండి ఆ కసాకా పాము చర్మం నుండి వచ్చిన బఫ్ పవర్స్ వాడాడు. జిన్వూకి ఉన్న బ్లెస్సింగ్స్ వల్ల దానికి ఉన్న పాయిజన్ ఎఫెక్ట్ వీడికి తగలలేదు. కొద్దిసేపటికి సెర్బెరస్ రేజ్ టైం అయిపోయింది. కరెక్ట్ టైం చూసి జిన్వు అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ రాక్షసి నోట్లో ఇరుక్కుపోయి లాస్ట్ హెల్త్ పాయింట్లో ఉన్నా సరే జిన్వు అమ్మని బతికించాలనే కష్టం నేను ఇక్కడ చావను అని గర్జిస్తూ ఆ సెర్బెరస్ కంట్లోకి, మెడలోకి తన చాకుని 100 సార్లు గుచ్చాడు. చివరికి ఆ భయంకరమైన సెర్బెరస్ నేలకూలింది. జిన్వు లెవెల్స్ మళ్లీ పెరిగాయి. దాంతో వాడి గాయాలన్నీ మాయమైపోయాయి. రివార్డ్గా వాడికి ఆ కాజు లోపలికి వెళ్లే మెయిన్ కీ మరియు ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ రెసిపీ దొరికాయి. ఆ అమృతం తయారు చేయడానికి కావలసిన 3 వస్తువులు ఆ డెమన్ కింగ్ కాజిల్ లోపల ఉన్నాయి. గాయాల నుండి కోలుకుంటూ ఆ కాజిల్ వైపు చూస్తూ జిన్వు గట్టిగా నిశ్చయించుకున్నాడు, అమ్మ, నేను ఖచ్చితంగా ఆ 3ంటిని తీసుకుని వచ్చి నిన్ను బతికిస్తాను. హాస్పిటల్లో కోమా, ఎటర్నల్ స్లీప్ డిసీజ్లో ఉన్న తన తల్లి పార్క్ క్యుంగ్హే బెడ్ పక్కన కూర్చుని జిన్వు భావోద్వేగానికి గురయ్యాడు. నిన్ను ఎలాగైనా బతికిస్తానమ్మా అని మనసులో శపథం చేశాడు. ఆ డెమన్స్ కాజిల్ లోపల ఉన్న జీవ అమృతం, ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ ఇంగ్రీడియంట్స్ తీసుకురావాలంటే తను ఇంకా చాలా స్ట్రాంగ్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. మరుసటి రోజు కెఫే పీనేలో జిన్హోని కలిశాడు. జిన్హో ఒక కండిషన్ మీద జిన్హోతో కలిసి 19 డంగియన్ రైడ్స్ చేయడానికి ఒప్పుకున్నాడు. మనం ఇద్దరమే లోపలికి వెళ్ళి వేటాడతాం. కానీ బాస్, గేట్ లోపలికి వెళ్ళాలంటే మినిమం 8 మంది హంటర్స్ ఉండాలి కదా అని జిన్హో అంటే, జిన్వు నవ్వి, హువాంగ్ దొంగ్సుక్ లాగే నువ్వు కూడా కేవలం ఒకట నింపడానికి కొంతమంది హంటర్స్కి డబ్బులు ఇచ్చి హైర్ చేయి, వాళ్ళు గేట్ బయట కూర్చుంటారు, మనం లోపలికి వెళ్ళి వేటాడతాం అని ఐడియా ఇచ్చాడు. జిన్హో హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఒక ప్రాణం కూడా పోకుండా, ఎవరికి గాయాలు కాకుండా 19 గేట్స్ క్లియర్ చేస్తే వాళ్ళ నాన్న ఇంప్రెస్ అయిపోయి గిల్డ్ మాస్టర్ పోస్ట్ ఇచ్చేస్తాడు. మరి ఇంకోవైపు ట్రాక్ ఫీల్డ్లో రన్నింగ్ ప్రాక్టీస్ పూర్తి చేసుకుని రెస్ట్ తీసుకుంటున్న ఎస్ ర్యాంక్ హంటర్ చా హేయిన్కి ఒక వ్యక్తి వచ్చి బిజినెస్ కార్డు ఇచ్చాడు. అతను యూజిన్ కన్స్ట్రక్షన్కి చెందిన యూబ్యూమ్ గిల్. వాళ్ళు పెట్టబోయే యూజిన్ గిల్డ్కి ఆమెను గిల్డ్ మాస్టర్గా రమ్మని క్రేజీ ఆఫర్ ఇచ్చాడు. అదే టైంలో ఒక లగ్జరీ కార్లో జిన్హో తండ్రి యూమ్యూన్ గన్ తన కొడుకుతో సీరియస్గా మాట్లాడుతున్నాడు. గత 10 ఏళ్లుగా ఈ డంగియన్స్ వచ్చినప్పటి నుండి బిజినెస్ రూపురేఖలు మారిపోయాయి. దేశంలో ఉన్న టాప్ 10 గిల్డ్స్ చేతిలోనే అంత పవర్ ఉంది. మనం మార్కెట్లో నిలబడాలంటే మన సొంత గిల్డ్ ఉండాల్సిందే అని చెప్పాడు. కానీ ఆ గిల్డ్కి ఒక ఎస్ ర్యాంక్ హంటర్ని లీడర్గా పెట్టి జిన్హో అన్నయ్య యూజిన్సంగ్ని వైస్ లీడర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. తనను జిన్హో కార్లో సైలెంట్గా ఫీల్ అయ్యాడు. ఇక జిన్వు తన డైలీ టాస్క్ పూర్తి చేశాడు. కానీ ఈసారి డబుల్ వర్కౌట్ చేసినా సరే డెమన్స్ కాజిల్కి దొరకలేదు. దానికి బదులు ఒక చెత్త బింగో కార్డు దొరికింది. ప్రస్తుతం లెవెల్ 26లో ఉన్న జిన్వు సిటీలో నడుస్తూ మళ్ళీ ఆ పెనాల్టీ జోన్లో ఉన్న జైంట్ శతపాదులను చంపి లెవెల్స్ పెంచుకుందామా అని ఆలోచించేది సేఫ్ కాదులే అని వదిలేశాడు. అప్పుడే హంటర్స్ అసోసియేషన్ నుండి ఒక అర్జెంట్ డీ ర్యాంక్ డంగియన్కి పిలుపు వచ్చింది. మనుషుల మధ్య వెళ్ళడం ఎందుకులే అని ఫస్ట్ వద్దనుకున్నా, ఖాళీగా ఉండే కంటే ఏదో ఒకటి బెటర్ అని వెళ్ళడానికి ఓకే చెప్పాడు. ఈ అర్జెంట్ రైడ్కి మిగతా వాళ్లకు కూడా నోటిఫికేషన్స్ వెళ్ళాయి. సాంగ్ చియుల్ లీడర్ తన కుంగ్ఫూ అకాడమీలో స్టూడెంట్స్తో ట్రైనింగ్ అవుతుండగా నోటిఫికేషన్ వచ్చింది. చేతిని కోల్పోయినా, వయసు అయిపోయినా సరే సమాజానికి తన వంతు సహాయం చేయాలని బయలుదేరాడు. కిమ్ సాంగ్ సిక్ తన చిన్న కూతురుతో ఆడుకుంటుండగా నోటిఫికేషన్ వచ్చింది. భార్య వెళ్ళొద్దని ఏడ్చినా సరే పిల్లల స్కూల్ ఫీజులు, కుటుంబ కష్టాల కోసం కన్నీళ్లతో గొడుపట్టుకుని బయటికి వచ్చాడు. లీ జూహీ ఇంట్లో వాళ్ళు హంటర్ జాబ్ వదిలేసి వచ్చేయమంటున్నా వినకుండా జిన్వు పడుతున్న కష్టం చూసి తను కూడా స్ట్రాంగ్ అవ్వాలని డిసైడ్ అయ్యి అదే రైడ్కి రెడీ అయింది. ఇటువైపు వైట్ టైగర్ గిల్డ్ ప్రెసిడెంట్ బెక్ యున్హోని హంటర్స్ గిల్డ్ లీడర్ చోయ్ జోంగిన్ తన ఆఫీస్కి పిలిచాడు. ఇద్దరూ యూజిన్ గిల్డ్ పెట్టబోయే కొత్త స్కెచ్ గురించి మాట్లాడుకున్నారు. కానీ జోంగిన్ అసలు విషయం బయటపెట్టాడు. జేజు ఐలాండ్ని మళ్ళీ రీకాంకర్ స్వాధీనం చేసుకోవాలి. గతంలో అక్కడ జరిగిన భయంకరమైన యుద్ధంలో ఎంతోమంది హంటర్స్ చనిపోయారు. జోంగిన్ మొహంలో ఎప్పుడూ లేని సీరియస్నెస్ చూసి
అక్కడ చనిపోయిన తన ఫ్రెండ్ యూన్సియోక్ని గుర్తు చేసుకుని బేక్యున్హో కూడా ఎమోషనల్ అయ్యాడు. మరుసటి రోజు ఉదయాన్నే జిన్వూ ఏ వెపన్ లేకుండా నార్మల్ డ్రెస్లో బయలుదేరుతుంటే జినా చూసి, అన్నయ్య మునుపటిలాగా గాయాలతో రావట్లేదు, కానీ ఈ మధ్య చాలా కష్టపడుతున్నావు అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళమంది. జిన్వూ నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో లీడర్ సాంగ్ చ్యూల్ కనిపించాడు. ఒకప్పుడు వీక్గా ఉన్న కుర్రాడు ఇప్పుడు ఇంత పొడుగ్గా స్ట్రాంగ్గా మారడం చూసి సాంగ్ షాక్ అయ్యాడు. పైగా ఆ గుప్త గుహలో తెగిపోయిన జిన్వూ కాలు మళ్ళీ నార్మల్గా ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరు గేట్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ పెద్ద సర్ప్రైజ్. ఆ భయంకరమైన డబుల్ డంగిన్ నుండి బతికిన పాత మిత్రులు కిమ్ సాంగ్ సిక్, కాంగ్ జియోంగ్ హో, లీ జూహీ అంతా అక్కడే ఉన్నారు. జిన్వూని ఒంటరిగా వదిలేసి పారిపోయామనే జియోంగ్ హో కళ్ళు తిప్పుకున్నారు. కానీ జూహీ మాత్రం జిన్వూని మళ్ళీ ప్రాణాలతో చూసి తట్టుకోలేక ఎమోషనల్ అయిపోయి ఫుల్ హ్యాపీగా నవ్వింది. అయితే ఆ ఎమోషనల్ రీయూనియన్ ఎక్కువసేపు నిలవలేదు. అక్కడికి మిగతా టీం మెంబర్స్ వచ్చారు. కళ్ళు తెరిచి చూస్తే ముగ్గురు సి ర్యాంక్ హంటర్స్కి చేతులకు హ్యాండ్ కప్స్ వేసి ఉన్నాయి. వాళ్ళు క్రైమ్ చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న నేరస్తులు. జైలు శిక్ష తగ్గించుకోవడానికి గవర్నమెంట్ పెట్టే స్పెషల్ ప్రోగ్రాం కింద వాళ్ళు ఈ వేటకి వచ్చారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి అసోసియేషన్ నుండి వచ్చిన బి ర్యాంక్ హంటర్ కాంగ్ తేషిక్ వాళ్ళ వెనకాలే క్రూరమైన చూపులతో నడుచుకుంటూ వచ్చాడు. హంటర్స్ కొరత వల్ల అసోసియేషన్ది ఆ నేరస్తులు క్రూరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జిన్వూ అండ్ పాత గ్యాంగ్ ఆ గేట్ లోపలికి అడుగు పెట్టారు. లోపల ఏం జరగబోతుందో ఎవరికీ ఊహ కందట్లేదు. ఆ డి ర్యాంక్ గుహ లోపల పాత దోస్తుల మధ్య ఒక నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఇంతలో కొంతమంది గొబ్లిన్స్ వస్తే ఆ ఖైదీ హంటర్స్ క్రూరంగా నవ్వుకుంటూ వాటిని చంపేశారు. వాళ్ళ వెనకాలే అసోసియేషన్ లీడర్ కాంగ్ తేషిక్ చేతులు జేబులో పెట్టుకుని గమనిస్తున్నాడు. ఫైట్ అయిపోయాక లీడర్ సాంగ్ జిన్వూని చూసి, నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యావు జిన్వూ, నీ చేతిలో ఉన్న ఆ కొత్త చాకు కూడా చాలా బాగుంది అన్నాడు. జూహీ కూడా, నీ ఒంటి మీద ఒక చిన్న గాయం కూడా లేదు జిన్వూ, అసలు నా హీలింగ్ పవర్స్ అవసరం లేకుండా చూసుకుంటున్నావు అని హ్యాపీగా ఫీల్ అయింది. దానికి జిన్వూ నవ్వి, లేదు జూహీ, నాకు ఎప్పుడూ నీ సపోర్ట్ కావాల్సిందే అన్నాడు. సాంగ్ మాత్రం జిన్వూ చుట్టూ ఉన్న ఆరా, నువ్వు ఏమైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నావా అని అడిగితే, లేదు సార్, రోజు నార్మల్ ఎక్సర్సైజులు చేస్తున్నా అంతే అని జిన్వూ తన సీక్రెట్ దాచేశాడు. జిన్వూ తన పర్సెప్షన్ వాడి లెఫ్ట్ దారిలో బాస్ ఉన్నాడని కనిపెట్టి సాంగ్ మరియు జూహీలను తీసుకుని లెఫ్ట్ దారిలోకి వెళ్ళాడు. తేషిక్ తన ఖైదీలను తీసుకుని రైట్ సైడ్ వెళ్తే కిమ్ అండ్ ఫ్రెండ్ మిడిల్ దారిలోకి వెళ్లారు. వెళ్ళేటప్పుడు తేషిక్ జిన్వూ వైపు ఒక వింత చూపు చూశాడు. దాన్ని జిన్వూ కూడా గమనించాడు. మిడిల్ దారిలో వెళ్తున్న కిమ్ తన కత్తితో ఒక గొబ్లిన్ తల నరికి పారేసి, ఆ బలహీనమైన జిన్వూ ఉన్నాడంటే ఈ గుహ చాలా సేఫ్ అని అర్థం అన్నాడు. కానీ అతని ఫ్రెండ్ ఆ రోజు ఆ భయంకరమైన టెంపుల్లో మనల్ని కాపాడింది వాడే కిమ్ అని గుర్తు చేశాడు. దాంతో కిమ్ లోపల ఉన్న గిల్ట్ ఫీలింగ్ పీక్స్కి వెళ్ళింది. ఈ వేట అయిపోయాక నేను ఖచ్చితంగా వాడి కాలు పట్టుకుని సారీ చెప్తాను, వాడు క్షమించినా క్షమించకపోయినా నేను అడగాల్సిందే అని డిసైడ్ అయ్యాడు. అదే టైంలో రైట్ సైడ్ దారిలో ఖైదీలు రాక్షసులను నరికి చంపుతుంటే తేషిక్ వాళ్ళని చూసి క్రూరంగా నవ్వుతూ, మనుషులను కూడా ఇంతే ఈజీగా చంపగలరా అని అడిగాడు. వాళ్ళు, మాకు ఏదైనా ఒకటే సార్ అన్నారు. అప్పుడే తేషిక్కి గతంలో ఒక చీకటి గదిలో జరిగిన మీటింగ్ గుర్తొచ్చింది. ఒక కోటీశ్వరుడైన తండ్రి ఏడుస్తూ, నా కూతురిని ఈ ముగ్గురు దారుణంగా రేప్ చేసి చంపేలా చేశారు, కానీ వీళ్ళు హంటర్స్ కాబట్టి రైడ్స్లో పార్టిసిపేట్ చేసి శిక్ష తగ్గించుకుని బయటికి తిరగబోతున్నారు, నాకు న్యాయం జరగదు, అందుకే మీకు ఈ 3 బిలియన్ వాన్ సుమారు 20 కోట్లు ఇస్తున్నాను, వాళ్ళ ముగ్గురిని ఆ గుహలోపలే నరికి చంపేయండి అని సుపారీ ఇచ్చాడు. తేషిక్ ఆ డబ్బుల కోసం ఆ ముగ్గురు ఖైదీలను ఒక్కొక్కరిగా నరకడం స్టార్ట్ చేశాడు. చివరి వాడి తల నరుకుతుండగా కిమ్ అండ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి అది చూసి షాక్ అయ్యారు. తేషిక్ క్రూరంగా నవ్వుతూ, నా ప్లాన్ మార్చాల్సి వస్తోంది, మిమ్మల్ని కూడా చంపేయాలి కదా అంటూ వాళ్ళ మీదకి దూకాడు. లెఫ్ట్ దారిలో వెళ్తున్న జిన్వూకి తేషిక్ గతంలో తనని హాస్పిటల్లో విచారించిన అసోసియేషన్ ఆఫీసరే అని గుర్తొచ్చింది. ఇంతలో గుహ లోపల నుండి గట్టిగా అరుపులు వినపడ్డాయి. జిన్వూ అండ్ గ్యాంగ్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి అక్కడ కిమ్ అండ్ ఫ్రెండ్స్ ముక్కలుగా నరికి పడి ఉన్నారు. కిమ్ ఊపిరి కోసం కొట్టుకుంటుంటే జూహీ తన మ్యాజిక్తో బతికించడానికి ట్రై చేసింది. జిన్వూ కిమ్ మెడ పట్టుకుని ఏడుస్తూ, నువ్వు చావకూడదు కిమ్, ఆ రోజు నన్ను వదిలేసినందుకు నిన్ను రోజు తిట్టాలి, నువ్వు బతకాల్సిందే నరిచాడు. కిమ్ కన్నీళ్లతో, నన్ను క్షమించు జిన్వూ, నీకు సారీ కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నా అని చెప్తూ వాడి చేతుల్లోనే కన్ను మూశాడు. వెంటనే నీళ్ల నుండి తేషిక్ వచ్చి జూహీ మీద కత్తి విసిరబోతే జిన్వూ గాల్లోనే వాడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. తేషిక్ షాక్ అయ్యాడు. లీడర్ సాంగ్, నువ్వు వెనక్కి ఉండు, జిన్వూ వీడి సంగతి నేను చూస్తా అని కిమ్ కత్తి తీసుకుని తేషిక్ మీదకి దూకాడు. తేషిక్ అస్సాసిన్ వేగంగా హంటర్ కావడం వల్ల సాంగ్ని దారుణంగా గాయపరిచాడు. జూహీ భయంతో ఏడుస్తూ సాంగ్కి హీలింగ్ చేయలేకపోయింది. తేషిక్ సాంగ్ని చంపబోతుండగా సాంగ్ ఒక స్మార్ట్ ప్లాన్ వేసి తన ఫైర్ మ్యాజిక్తో తేషిక్ని మంటల్లో ముంచేశాడు.
కానీ తేషిక్ చిన్న గాయంతో బయటపడి సాంగ్ తల నరకబోయాడు. ట్రాంగ్ అని పెద్ద సౌండ్ జిన్వు తన కసక చాకుతో ఆ దెబ్బని బ్లాక్ చేశాడు. తేషిక్ మైండ్ బ్లాక్ అయింది. ఈ స్పీడ్ ఉన్నవాడు ఈ ర్యాంక్ ఎలా అవుతాడు? నువ్వు ఫాల్స్ హంటర్వి కాదు, ఖచ్చితంగా అవేకనింగ్ అయ్యావని కనిపెట్టేశాడు. ఫైట్ స్టార్ట్ అయ్యే ముందు జిన్వు నువ్విళ్ళని ఎందుకు చంపావు, డబ్బు కోసమా న్యాయం కోసమా అని అడిగితే తేషిక్ పిచ్చిగా నవ్వుతూ రాక్షసులను చంపడం కంటే మనుషులను నరకడమే నాకు క్రేజీ కిక్ ఇస్తుందిరా అన్నాడు. వెంటనే సిస్టంలో మళ్ళీ ఒక రెడ్ విండో పాపప్ అయింది. అర్జెంట్ క్వెస్ట్, శత్రువుని చంపండి. జిన్వు తన స్పీడ్ పెంచి తేషిక్ బుగ్గ మీద గాయం చేశాడు. ఇద్దరి మధ్య కత్తుల యుద్ధం ఊహించని రేంజ్లో సాగింది. ఇంతలో తేషిక్ తనకున్న క్రేజీ స్కిల్ స్టెల్త్ గాల్లో కలిసిపోయే మాడి అదృశ్యమయ్యాడు. కంటికి కనిపించకుండా జిన్వు కాలు మీద కొట్టి కదలకుండా చేసేశాడు. కానీ జిన్వు వెంటనే ఫుల్ రికవరీ వాడి గాయాన్ని నయం చేసుకున్నాడు. తేషిక్ లైఫ్లో ఫస్ట్ టైం భయపడ్డాడు. జిన్వు తనకున్న వైల్డ్ స్కిల్ మడ్రస్ ఇంటెంట్ పుని ఆన్ చేశాడు. ఆ భయానక వైబ్స్కి తేషిక్ కళ్ళు బైర్లు కమ్మాయి. కరెక్ట్ టైం చూసి జిన్వు తన కత్తిని నేరుగా తేషిక్ గుండెల్లోకి దించేశాడు. చనిపోతూ తేషిక్ నువ్వు నాలాగే ఒక హంతకుడివిరా అని నవ్వాడు. జిన్వు వంగి నేను నీకంటే వేరు, నేను రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతూనే ఉంటాను అని చెప్పి కత్తి లాగాడు. తేషిక్ చనిపోయాక సిస్టమ్ జిన్వుకి ఆ క్రేజీ స్టైల్ స్కిల్ని రివార్డ్గా ఇచ్చింది. రైడ్ అయిపోయాక అసోసియేషన్ లీడర్ వూ జిన్చుల్ అక్కడికి వచ్చాడు. 6 చనిపోవడం చూసి షాక్ అయ్యాడు. ఈ తేషిక్ని మీ ముగ్గురులో ఎవరు చంపారు అని అడిగితే జిన్వు సీక్రెట్ బయటపడకూడదని లీడర్ సాంగ్ దాన్ని చంపానని అబద్ధం చెప్పాడు. జూహీ హీలింగ్ సపోర్ట్ వల్ల అది సాధ్యమైందని అసోసియేషన్ వాళ్ళు నమ్మేశారు. సాంగ్ నవ్వుతూ జిన్వు వైపు చూస్తే జిన్వు కూడా థాంక్స్ చెప్తున్నవాడు. కాసేపటికి ఆ సుపారీ ఇచ్చిన తండ్రి కూడా పోలీస్ స్టేషన్లో సరెండర్ అవడంతో కేసు క్లోజ్ అయింది. సాయంత్రం ఒక ప్రశాంతమైన పార్క్లో జిన్వు జూహీ బెంచ్ మీద కూర్చున్నారు. జూహీ తన బ్యాగ్లో నుండి మెల్లగా ఒక మ్యాజిక్ ఎసెన్స్ స్టోన్, ఆ గుప్త గుహలో జిన్వు ప్రాణంగా దాచిన రాయి బయటికి తీసింది. జిన్వు, నీకు ఈ రాయి గుర్తొచ్చిందా? ఆ రాయిని చూస్తూ ఇద్దరి కళ్ళలో పాత జ్ఞాపకాలు, ఒక తెలియని స్వీట్ ఎమోషన్ మెరిశాయి. రైడ్ అయిపోయాక ప్రశాంతమైన పార్క్లో నడుస్తూ జిన్వు జూహీ మాట్లాడుకున్నారు. బి ర్యాంక్ హీలర్ అయిన జూహీ తన భయం వల్ల హంటర్ లైఫ్కి తను సెట్ అవ్వను ఒప్పుకుంది. కానీ నా వీక్ ర్యాంక్ రైడ్స్ వల్లే కదా నిన్ను కలిసింది జిన్వు. నీ ఒంటి మీద ఎన్ని గాయాలవుతున్నా నీ కళ్ళలో ఉన్న ఆ పట్టుదల నాకు ఎప్పటికీ గుర్తుంది అంటూ మెచ్చుకుంది. తను హంటర్ జాబ్ వదిలేసి తన సొంత ఊరికి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ రోజు జిన్వు ఇచ్చిన ఈ ర్యాంక్ ఎసెన్స్ స్టోన్ తిరిగి ఇచ్చేసింది. మళ్ళీ కలుద్దాం అంటూ ఒక క్యూట్ స్మైల్తో వీడ్కోలు చెప్పింది. జూహీ వెళ్ళిపోయాక జిన్వు ఒక్కడే కూర్చుని అసోసియేషన్ లీడర్ వు జిన్చులు ఇచ్చిన వార్నింగ్ గురించి ఆలోచించాడు. ఎస్ ర్యాంక్ హంటర్ వాంగ్ దోంగ్సు తన తమ్ముడు వాంగ్ దోంగ్సుక్ చావుకి రివెంజ్ తీర్చుకోవడానికి నీ వెనకాల పడొచ్చు. చట్టం కూడా ఎస్ ర్యాంక్ హంటర్లను ఏం చేయలేదు, కాబట్టి నువ్వు దేశం దాటి వెళ్ళిపోవడం మంచిది జిన్వు అని వు జిన్చులు చెప్పాడు. అది విన్న జిన్వు భయపడలేదు. పైగా తన లెవెల్స్ ఇంకా పెంచుకుని స్ట్రాంగ్ అవ్వడానికి దీన్నే ఒక మోటివేషన్గా తీసుకున్నాడు. ఆ తర్వాత జిన్వు అండ్ జిన్హో ఒక క్రేజీ సి ర్యాంక్ డంగియన్ గేట్ దగ్గర తమ కొత్త స్ట్రైక్ టీంని కలిశారు. జిన్హో చాలా తెలివిగా కేవలం గేట్ లోపలికి వెళ్ళడానికి కావాల్సిన 8 మంది కోట కోసం గాయపడిన వాళ్ళు, తాగుబోతులు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్లను హైర్ చేశాడు. వాళ్లకు కేవలం బయట కూర్చున్నందుకు ఏకంగా 3 మిలియన్ వాన్, సుమారు 2 లక్షల రూపాయలు ఆఫర్ చేశాడు. ఆ గ్యాంగ్లో హాన్ సాంగి అనే మైనర్ అమ్మాయి జిన్వు చెల్లెలు జినా ఫ్రెండ్ కూడా స్కూల్ ఎగ్గొట్టి హంటర్లా వచ్చింది. జిన్వు ఆమెను చూసి పిల్లవి నువ్వేం చేస్తావని ఆట పట్టిస్తే సాంగి చిరాకు పడింది. రైడ్ స్టార్ట్ అయ్యే ముందు జిన్హో వేసుకున్న ఆ ఓవర్ యాక్షన్ హెవీ ఆర్మర్ని తీయించేసి కేవలం హెల్మెట్ మాత్రం ఉంచుకోమన్నాడు. మీరంతా బయటే ఉండాలి, ఎవరికీ ఈ విషయం చెప్పకూడదు అని అగ్రిమెంట్లు రాసిచ్చాడు. బయట ఉన్న డమ్మీ టీం అంతా ఈ పాటికే చచ్చిపోయి ఉంటారు అని నవ్వుకుంటుండగా కరెక్ట్గా 1 గంటలోనే జిన్వు అండ్ జిన్హో గేట్ బయటకు వచ్చేశారు. నార్మల్గా ఒక సి ర్యాంక్ డంగియన్ క్లియర్ చేయడానికి 2 గంటలు పడుతుంది. కానీ వీళ్ళు గంటలోనే క్లియర్ చేయడంతో టీం అంతా నోళ్ళు వెళ్ళబెట్టింది. ఆగకండి బాస్, ఈరోజు ఇంకో 2 డంగియన్స్ లాగేద్దాం అంటూ జిన్హో హుషారుగా బయలుదేరాడు. రోజులు గడుస్తున్నాయి. జిన్వు వరుసపెట్టి పాములు, తేళ్లు, వేర్వుల్స్ తోడేళ్లు ఉన్న డంగియన్స్ అన్ని రప్పాడించేస్తున్నాడు. ప్రతిభాస్ని ఒక నరుకుడితో నరికేస్తున్నాడు. జిన్వు తనకున్న స్టెల్త్, అదృశ్యమయ్యే పవర్ స్కిల్ని ఫుల్గా వాడుతుంటే జిన్హో నోరలబెట్టి చూస్తున్నాడు. చివరికి జిన్వు లెవెల్ 40కి రీచ్ అయ్యాడు. తనకున్న డాష్, స్పీడ్ స్కిల్ని లెవెల్ అప్ చేశాడు. దాంతోపాటు అడ్వాన్స్ డాగర్ వీల్డింగ్, ఫాటల్ స్ట్రైక్ లాంటి కొత్త పవర్స్ వచ్చాయి. వీటికి ఎనర్జీ కావాలి కాబట్టి తన ఇంటెలిజెన్స్ పాయింట్స్ పెంచుకోవాలని ఫిక్స్ అయ్యాడు. వు జిన్సుల్ని బేస్ చేసుకుని చూస్తే తన పవర్ ఇప్పుడు బి ర్యాంక్ నుండి ఎస్ ర్యాంక్ మధ్యలో ఎక్కడో ఉందని అర్థం చేసుకున్నాడు. అప్పుడే సిస్టమ్ నుండి ఒక పెద్ద అలర్ట్ వచ్చింది.
జాబ్ చేంజ్ క్వెస్ట్కి ఎలిజిబుల్ అయ్యారు. ఇంకోవైపు వైట్ టైగర్ గిల్డ్ మేనేజర్ అన్ సాంగ్మిన్ అతని అసిస్టెంట్ కిసుల్కి జిన్హో కోట్లలో గేట్లు కొంటున్న విషయం తెలిసింది. ఆ డబుల్ డంగియన్ తేషిక్ అటాక్ నుండి జిన్వూ ఎలా బతికాడో రీసెర్చ్ చేసి జిన్వూకి ఖచ్చితంగా సెకండ్ అవేకనింగ్ జరిగిందని అన్ సాంగ్మిన్ గెస్ చేసేశాడు. అతన్ని ఎలాగైనా తమ గిల్డ్లోకి లాగాలని ప్లాన్ చేశాడు. గేట్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ డమ్మీ హంటర్స్ పిక్నిక్ వేసుకున్నట్లు తింటున్నారు. కాసేపటికి జిన్హో బయటికి రావడం చూసి జిన్వూ సింగిల్గా వేటాడేస్తున్నాడని కన్ఫర్మ్ చేసుకున్నారు. జిన్వూ రేపు ఒక ముఖ్యమైన పని ఉందని సెలవు అడగడంతో జిన్హో రేపటి గేట్లను పోస్ట్ పోన్ చేశాడు. ఇదే సమయంలో హంటర్స్ గిల్డ్ లీడర్ చోయ్ జోంగి నిద్రాపోతూ ఒక భయంకరమైన కల కన్నాడు. జేజు ఐలాండ్లో ఒక జైంట్ చీమ తనను తొక్కేస్తుండే తన చేతులు లేని ఫ్రెండ్ రక్తం కక్కుతూ చనిపోతున్నట్లు చూసి ఉలిక్కిపడి లేచాడు. అది కలే అయినా జేజు ఐలాండ్ మ్యాప్ని గట్టిగా పట్టుకుని టైం దగ్గర పడింది అని డిసైడ్ అయ్యాడు. రైడ్స్ అన్నీ అయిపోయాక అన్ సాంగ్మిన్ జిన్వూని ఒక కాఫీ షాప్లో కలిశాడు. మా వైట్ టైగర్ గిల్డ్కి వచ్చే జిన్వూ ఆ యూజిన్ కన్స్ట్రక్షన్ ఆఫర్ చేసిన దానికి డబుల్ ఇస్తాం అని గొప్పలు పోయాడు. జిన్వూ వాళ్ళ డీల్ విలువ 30 బిలియన్లు, సుమారు 240 కోట్లు బ్రో అన్నాడు. అది విని సాంగ్మిన్కి కాఫీ గొంతులో పడింది. జిన్వూ నిలబడి వెళ్లబోతూ సాంగ్మిన్ భుజం మీద చేయి వేసి నా వెనకాల ఇలా స్పైయింగ్ చేయడం నాకు నచ్చలేదు అని గట్టిగా హెచ్చరించాడు. కనురొప్ప మూసి తెరిచేలోపు జిన్వూ అదృశ్యమయ్యాడు. సాంగ్మిన్ మైండ్ బ్లాక్ అయింది. జిన్వూ తన స్టెల్ స్కిల్ వాడి సాంగ్మిన్ బుగ్గ మీద ఒక చిన్న గాయం చేశాడు. సాంగ్మిన్ భయపడుతూనే నిన్ను స్పై చేయడం లేదు బ్రో, కేవలం గేట్ల కోసమే వచ్చాను, నీ సీక్రెట్ ఎవరికీ చెప్పను అని క్షమాపణ అడిగాడు. జిన్వూ మళ్ళీ ప్రత్యక్షమై సరే, నేను కొన్న 3 గేట్లను ఒక్కొక్కటి 300 మిలియన్ల చొప్పున మీకు అమ్ముతాను అన్నాడు. సాంగ్మిన్కి అది చాలా ఎక్కువ రేట్ అనిపించినా కొత్త హంటర్ల ట్రైనింగ్ కోసం తప్పక 600 మిలియన్లు, సుమారు 4,80,00,000 డీల్కి ఓకే చెప్పాడు. జిన్వూ అతనితో నోరు తెరిచి కళ్ళు మూసుకో అని చెప్పి ఒక చిన్న హెల్త్ పోషన్ తాగించాడు. మరుక్షణమే సాంగ్మిన్ బుగ్గ మీద ఉన్న గాయం మాయమైపోయింది. జిన్వూ వెళ్లిపోయాక వీడు మామూలోడు కాదురా నాయనా అని సాంగ్మిన్ షాక్ అయ్యాడు. మరుసటి రోజు మార్కెట్లో మిగతా సీరాంగ్ గేట్లు 70 మిలియన్లు తక్కువగా దొరుకుతున్నాయని తెలిసి సాంగ్మిన్ నెత్తిన నోరు పెట్టుకున్నాడు. అప్పుడే జిన్వూ నుండి ఒక మెసేజ్ వచ్చింది. నన్ను స్పై చేసినందుకు చిన్న పెనాల్టీ, లెక్క సరిపోయింది కదా. సాంగ్మిన్ నవ్వుకుని జిన్వూ కాంటాక్ట్ నెంబర్ దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక జిన్వూ ఒక రెడ్ కలర్ ట్రక్కులో విండో గ్లాస్ దించేసి గాలిని ఆస్వాదిస్తూ హైవే మీద దూసుకుపోతున్నాడు. ఆ మోస్ట్ అవైటెడ్ జాబ్ చేంజ్ క్వెస్ట్ స్టార్ట్ అవ్వబోతోంది. చీకటి పడుతుండగా జిన్వూ అడవిలోకి వెళ్ళాడు. ఇన్స్టాన్స్ డంగియన్ని పిలిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని ముందే జాగ్రత్త పడ్డాడు. క్వెస్ట్ స్టార్ట్ చేయగానే అతని కళ్ళ ముందు మెరుపులతో కూడిన ఒక భయంకర పర్ప్ వాయిడ్ గేట్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్లే లాస్ట్ సెకండ్లో అయ్యో, ఈరోజు డైలీ క్వెస్ట్ చేయడం మర్చిపోయానే అని గుర్తొచ్చింది. కానీ ఇది అయిపోయాక చూసుకోవచ్చులే అని గేట్ లోపలికి దూకేశాడు. ఆ డంగియన్ లోపల ఉన్న చీకటి కారిడార్లలో ఒక శక్తివంతమైన నైట్ కవచం వేసుకుని నిశ్శబ్దంగా వెయిట్ చేస్తున్నాడు. ఇదే సమయంలో యూజిన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ యూమియన్ ఒక లగ్జరీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వైన్ తాగుతుంటే ఎదురుగా జిన్హో భయంతో వణుకుతూ కూర్చున్నాడు. అప్పుడే జిన్హో అన్నయ్య యూ జిన్సంగ్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు చాలా రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకున్నారు. కానీ జిన్హో మాత్రం తండ్రి ముందు లోపల ఒక రకమైన డిఫిట్ ఓట్మి ఫీలింగ్తో ఉన్నాడు. తిరిగి డంగియన్లో జిన్వూ కారిడార్లో నడుస్తుండగా సడన్గా సిస్టమ్ నుండి ఒక మైండ్ బ్లోయింగ్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఏరియాలో ఎలాంటి హెల్త్ పోషన్స్ వాడకూడదు, ఫుల్ రికవరీ పని చేయదు, సిస్టమ్ స్టోర్ ఓపెన్ కాదు, లెవెల్స్ అప్ అయినా కూడా మీ బాడీ రికవర్ అవ్వదు, క్వెస్ట్ క్లియర్ చేసే వరకు బయటికి వెళ్లడం కుదరదు. అప్పుడే దూరం నుండి లోహపు శబ్దాలు గట్టిగా వినపడ్డాయి. జిన్వూ వెంటనే తన ఇన్వెంటరీ నుండి కస్కాస్ వెనంఫాంగ్ కత్తిని బయటికి తీశాడు. కవచం వేసుకున్న ఒక నైట్ కత్తి పట్టుకుని జిన్వూ మీదకి దూసుకొచ్చాడు. జిన్వూ ఫస్ట్ అటాక్ చేశాడు, కానీ కవచం గట్టిగా ఉండటంతో తన కత్తికి ఆ నైట్కి కనీసం గీత కూడా పడలేదు. జిన్వూ తనకున్న యాక్టివ్ స్కిల్ ఫాటల్ స్ట్రైక్ వాడి గుండెల్లో పొడవాలని చూసినా సరే ఆ ఆర్మర్ బద్దలు కాలేదు. దాంతో కత్తి పక్కన పడేసి పూర్వం కసగాని చంపినట్లే తన క్రేజీ ఫిజికల్ స్ట్రెంగ్త్ వాడి ఆ నైట్ని నడిమధ్యలోకి 2 ముక్కలుగా నరికేశాడు. ఆ బాడీ నుండి పొగలు రావడం స్టార్ట్ అయ్యింది. జిన్వూ ఒక లెవెల్ అప్ అయ్యాడు, కానీ తన ఫాటల్ స్ట్రైక్ వేస్ట్ అయిపోయిందని ఫీల్ అయ్యే లోపే చుట్టుపక్కల నుండి వందలాది నైట్స్ జిన్వూ వైపు నడుచుకుంటూ రావడం స్టార్ట్ చేశారు. ఇటు ఫ్యామిలీ డిన్నర్లో జిన్హో ప్లేట్ ముట్టుకోకుండా సైలెంట్గా ఉన్నాడు. తండ్రి యూమ్యున్గన్ జిన్సంగ్ని అడిగాడు, మన యూజిన్ గిల్డ్ కోసం ఎస్రాంక్ హంటర్ని పట్టుకునే పని ఎంతవరకు వచ్చింది అని. జిన్సంగ్ తలదించుకుని చా హెయిన్ మిన్ బ్యూంగ్ గ్యూ ఇద్దరు మన ఆఫర్ని రిజెక్ట్ చేశారు నాన్న, అందుకే యూరప్ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఎస్రాంకర్స్ కోసం ట్రై చేస్తున్నా అని చెప్పాడు. వెంటనే జిన్సంగ్ జిన్హో వైపు చూసి నువ్వు ఆ సి ర్యాంక్ డంగియన్స్లో ఏం చేస్తున్నావో నాకు తెలుసు, మా గిల్డ్ ప్లాన్స్కి అడ్డుపడాలని చూడకు అని వార్నింగ్ ఇచ్చాడు.
తండ్రి కూడా జిన్హో వైపు సీరియస్గా చూశాడు. కానీ జిన్హో లోపల మాత్రం నవ్వుకున్నాడు. ఎందుకంటే అతని వెనకాల ఎవరికీ తెలియని ఒక పెద్ద బ్రహ్మాస్త్రం ఉంది. ఆయనే మన జిన్వూ. డంగిన్లో జిన్వూ అలసిపోకుండా నైట్స్ని నరికేస్తున్నాడు. మ్యాజిక్ చేసే మాయగాళ్ళు, స్టెల్త్లో వచ్చే అస్సాసిన్స్, అందరినీ తన స్ట్రాటజీలతో చంపేస్తున్నాడు. కానీ పోషన్స్ లేకపోవడం వల్ల అతని స్టామినా అట్టడుగుకి పడిపోతోంది. ఇంతలో ఒక శవం మీద అతనికి బి ర్యాంక్ చెస్ట్ ప్లేట్ దొరికింది. తన ఇన్వెంటరీలో ఉన్న ఆర్మర్ ముక్కలన్నింటినీ ఫస్ట్ టైం బాడీకి తగిలించుకున్నాడు. అవి ఒంటి మీద వేసుకోగానే మాయమైపోయి కంటికి కనిపించకుండా పోయాయి. ఫుల్ ఆర్మర్తో రెడీ అయిన జిన్వూ లోపల ఉన్న ఒక జైంట్ తలుపును తోసుకుంటూ వెళ్ళాడు. ఆ రూమ్లోకి అడుగు పెట్టగానే అతనికి ఒకప్పుడు చూసిన ఆ భయంకరమైన గుప్త గుహ డబుల్ డంజన్ వైబ్స్ గుర్తొచ్చాయి. అక్కడ ఒక ఖాళీ సింహాసనం థ్రోన్ ముందు ఎర్రటి రక్తం రంగు కవచం వేసుకుని తల మీద ఎర్రటి పేరుతో నైట్ కమాండర్ ఐగ్రిస్ ద బ్లడ్ రెడ్ నిలబడి ఉన్నాడు. అతని చుట్టూ ఉన్న ఆర చూసి జిన్వూ వెన్నులో వణుకు పుట్టింది. ఇగ్రిస్ తన కత్తిని పైకెత్తి మెరుపు వేగంతో జిన్వూ మీదకి దూసుకొచ్చాడు. వాడు కత్తి తిప్పితే అక్కడ ఉన్న రాతి స్తంభాలు ముక్కలవుతున్నాయి. జిన్వూ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఇగ్రిస్ స్పీడ్కి అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. తన కత్తి ఇగ్రిస్ ఆర్మర్ని ఏం చేయలేకపోతుండటంతో జిన్వూ దాన్ని పక్కన పడేశాడు. అది చూసిన ఇగ్రిస్ కూడా ఫైట్ ఫెయిర్గా ఉండాలని తన చేతిలో ఉన్న కత్తిని షీల్డ్ని పక్కన పడేసి ఖాళీ చేతులతో ఫైట్కి రెడీ అయ్యాడు. అదే టైంలో హంటర్స్ అసోసియేషన్లో చోయ్ జోంగిన్ హెలికాప్టర్ ఎక్కే ముందు అసోసియేషన్ ప్రెసిడెంట్కు గున్హీకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు. వాళ్ళు జేజు ఐలాండ్కి పరిశీలన మిషన్ కోసం వెళ్తున్నారు. మళ్ళీ సింహాసనపు గదిలో ఇగ్రిస్ జిన్వూని గాల్లోకి లేపి నేలకేసి కొట్టాడు. జిన్వూ తన ఒంటి మీద ఉన్న ఇన్విజిబుల్ ఆర్మర్ వల్ల ఎలాగోలా ఆ దెబ్బలకి చావకుండా బతికాడు. జిన్వూ డాష్ ఆన్ చేసి ఇగ్రిస్ గొంతు మీద ఒక గట్టి కిక్కిచ్చాడు. దానికి ఇగ్రిస్కి పిచ్చి కోపం వచ్చింది. వాడు జిన్వూని చెత్తకు కొట్టేసి సింహాసనం పైన ఉన్న గోడకేసి విసిరేశాడు. జిన్వూ ఊపిరి ఆడక సింహాసనం పక్కన పడిపోయాడు. ఇగ్రిస్ తన కత్తిని చేతిలోకి రెడీ అయ్యాడు. ఇగ్రిస్ కత్తిని గాల్లో నుండి కిందకి దించుతుండగా జిన్వూ ఆ కత్తిని తన ఖాళీ చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. నేను ఇంకా ఓడిపోలేదురా అని గట్టిగా అరుస్తూ తన కసక కత్తిని ఇగ్రిస్ హెల్మెట్ లోపల ఉన్న కంటి లోపలికి బలంగా దించేశాడు. ఆ తర్వాత మళ్ళీ కత్తిని లాగి ఇగ్రిస్ గొంతులో నుండి దూల్చేశాడు. ఇగ్రిస్ కింద పడిపోయాడు. సిస్టమ్ విండో వచ్చింది. ఇగ్రిస్ ది బ్లడ్ రెడ్ ఓడిపోయాడు. జిన్వూ ఊపిరి పీల్చుకున్నాడు. ఇది కేవలం లక్ వల్లే జరిగిందని అతనికి తెలుసు. రివార్డ్స్లో అతనికి ఎస్ ర్యాంక్ హెల్మెట్, రూలర్స్ హ్యాండ్ అనే క్రేజీ టెలికినసిస్ స్కిల్ రన్ స్టోన్ మరియు తదుపరి రౌండ్కి వెళ్లేందుకు ఒక టెలిపోర్టేషన్ స్టోన్. ట్విస్ట్ ఏంటంటే గేమ్ ఇంకా అవ్వలేదు. సిస్టంలో ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. జిన్వూ ఇంకా ఎక్కువసేపు శత్రువుల దాడులను తట్టుకుని నిలబడితేనే అతనికి హై ర్యాంక్ జాబ్ డిసైడ్ అవుతుంది. జిన్వూ కంప్లీట్గా అలసిపోయి పడిపోతుండగా ఒక శత్రువు వచ్చి అతని చేతిలో ఉన్న టెలిపోర్టేషన్ స్టోన్ని కింద పడేశాడు. నైట్స్ అందరూ జిన్వూని చుట్టుముట్టేశారు. క్వెస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది. జిన్వూ చావు అంచున నిలబడ్డాడు. సింహాసనపు గదిలో జిన్వూ ఒక రాతి స్తంభానికి గట్టి కొట్టుకుని కింద పడ్డాడు. చేతిలో టెలిపోర్టేషన్ రాయలేదు, బాడీలో మన శక్తి లేదు. చుట్టూ వందలాది మంది నైట్స్. అయినా సరే ఒట్టి చేతులతోనే వాళ్లతో పోరాడాడు. చెమటలు కక్కుతూ చేతుల నుండి రక్తం కారుతున్నా సరే ఒక్క నైట్ని కూడా వదలకుండా నరికాడు. అలసటతో పడిపోతున్న జిన్వూకి తన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మానవ జాతిలోనే అత్యంత బలహీనమైన హంటర్ అని అందరూ తనను ఎగతాళి చేసిన మాటలు గుర్తొచ్చాయి. కళ్ళ ముందు పాత మిత్రుల సాంగ్, జూహీలు కనిపిస్తూ ఇంకా కష్టపడకు జిన్వూ, వదిలేయి అని చెప్తున్నట్లు భ్రమ కలిగింది. సడన్ గా వెనక నుండి ఒక చల్లటి గొంతు వినపడింది. నువ్వు దేనికి అర్హుడివో అదే నీకు జరుగుతోంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నిలబడింది మరెవరో కాదు, ఒకప్పుడు బలహీనంగా ఉన్న తన పాత రూపమే పాస్ సెల్ఫ్. ఆ పాత రూపం జిన్వూని చూసి వెటకారంగా నవ్వుతూ, నువ్వు ఎంత మారినా సరే లోపల ఇంకా ఆ వీకీ ర్యాంకర్ వేరా అని లిమిట్ అయిపోయింది, ఇక లొంగిపో అని నిరుత్సాహపరిచింది. జిన్వూ నోరు మూయి అని అరిచిన అతని మొహార్ని నేలకేసి బలంగా కొట్టాడు. ఒక నైట్ కత్తి ఎత్తి జిన్వూని సంపబోతుండగా అతని పాత రూపం, వీళ్లు నిన్ను ఇప్పుడే చావనిచ్చేలా లేరు, మళ్ళీ కలుద్దామంటూ మాయమైంది. కరెక్ట్గా అదే టైంకి జిన్వూ మర్చిపోయిన డైలీ క్వెస్ట్ టైం అయిపోయింది. సిస్టమ్ వెంటనే అతనిని శిక్షించడానికి నేరుగా పెనాల్టీ జోన్, ఎడారి జోన్లోకి టెలిపోర్ట్ చేసింది. ఆ మండే ఎండలో ఇసుక అడవుల్లో పడిపోయిన జిన్వూ నవ్వుకున్నాడు. సిస్టమ్ నన్ను చంపడానికి పెనాల్టీ జోన్కి పంపిందో లేక కాపాడటానికి పంపిందో కానీ మొత్తానికి బతికాను. జిన్వూ వెంటనే సిస్టమ్ స్టోర్ ఓపెన్ చేసి మన మాంచంతోని తాగేశాడు. దాంతో అతని అలసట తగ్గింది, కానీ గాయాలు పెద్దవి కావడంతో హెల్త్ పోషన్స్ పనిచేయలేదు. అప్పుడే ఇసుకలో నుండి 6 డెసర్ట్ సెంటిపీడ్స్ బయటికి వచ్చాయి. ఒకప్పుడు వీటిని చూసి భయపడిన జిన్వూ మాత్రం క్రేజీగా నవ్వాడు. చావనంత వరకు నన్ను బాధించే ప్రతి నొప్పి నన్ను ఇంకా స్ట్రాంగ్గా తయారు చేస్తుందిరా అని గర్జిస్తూ తన కొత్త పవర్స్తో ఆ శతపాదులని ముక్కలు ముక్కలుగా నరికి పారేసి లెవెల్ అప్ అయ్యాడు. దాంతో అతని బాడీ మళ్ళీ ఫుల్ హెల్త్తో రీఛార్జ్ అయిపోయింది.
అక్కడే స్టోర్లో నైట్ కిల్లర్, కవచాలను బద్దలు కొట్టే కత్తి అనే డాగర్ కొన్నాడు. అలాగే ఇగ్రిస్ని చంపినందుకు వచ్చిన టెలికినసిస్ పవర్ రూలర్స్ హ్యాండ్ని యాక్టివేట్ చేసుకున్నాడు. ఇప్పుడు సరికొత్త పవర్స్తో మళ్లీ యుద్ధానికి రెడీ అయ్యాడు. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న అతని చెల్లెలు జీనా నిద్రలో నుండి లేచింది. టేబుల్ మీద తను వండిన వంట అలాగే ఉండటం చూసి అన్నయ్య ఇంకా రాలేదేంటి, ఒకవేళ ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని నవ్వుకుంది. కానీ ఈరోజు తన స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్కి అన్నయ్య టైంకి రావాలని మనసులో కోరుకుంది. పెనాల్టీ టైం అయిపోగానే జిన్వు మళ్ళీ ఆ సింహాసనపు గదిలోకి టెలిపోర్ట్ అయ్యాడు. అక్కడ నైట్స్ సంఖ్య 10 పెరిగింది. జిన్వు ఎంతమందిని చంపినా లెవెల్ అప్ అవ్వట్లేదు. అప్పుడే అతనికి స్ట్రైక్ అయింది, ఈ నైట్స్ సృష్టించిన డమ్మీలు మాత్రమే. వెంటనే జిన్వు తన కొత్త స్కిల్ డాగర్ టాస్, కత్తి విసరడం, వాడి దూరం ఉన్న మంత్రగాళ్లను ఒక్కొక్కరిగా లేపేశాడు. దాంతో వాళ్ళు సృష్టించిన జైంట్ గోళం. నైట్స్ అన్నీ బూడిదైపోయాయి. 4.5 గంటల భీకర పోరాటం తర్వాత క్వెస్ట్ కంప్లీట్ అయింది. మీ ఫైటింగ్ స్టైల్కి సరిపోయే జాబ్. నెక్రోమాన్సర్ శవాలను సైన్యంగా మార్చే శక్తి నేనేంటి మ్యాజిక్ హంటర్ అవ్వడమా? నేను అస్సాసిన్లా కదా ఫైట్ చేసేది అని జిన్వు ఫస్ట్ ఆ జాబ్ని ఆపై చేసేరాడు. కానీ సిస్టమ్ ఇది ఒక హిడెన్ రహస్య క్లాస్, మళ్ళీ ఆలోచించుకో అని వార్నింగ్ ఇచ్చింది. జిన్వు ఆలోచించాడు. ఈ పవర్ ఉంటే తను ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు, ఒక సొంత సైన్యాన్ని సృష్టించుకోవచ్చు. వెంటనే ఆ జాబ్ని యాక్సెప్ట్ చేశాడు. జిన్వు ఆ క్వెస్ట్లో చాలా ఎక్కువసేపు పోరాడి అందరినీ చంపినందుకు అతని క్లాస్ నేరుగా షాడో మోనాచ్గా అప్గ్రేడ్ అయింది. చనిపోయిన వాళ్ళ నుండి నీడలను షాడో వెలికి తీయడానికి జిన్వు చెప్పాల్సిన కమాండ్ వర్డ్ అరిసే లేవండి. జిన్వు గంభీరంగా అరిసే అనగానే ఆ నేల నుండి 30 మంది నల్లటి మెరిసే కళ్ళతో ఉన్న షాడో సైనికులు లేచి నిలబడ్డారు. జిన్వు కళ్ళు పక్కనే పడి ఉన్న ఇగ్రిస్ వైపు వెళ్ళాయి. ఇంతటి వీరుణ్ణి తన సైన్యంలో చేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఫస్ట్ 2 సార్లు ఇగ్రిస్ షాడో ఎక్స్ట్రాక్షన్ ఫెయిల్ అయింది. లాస్ట్ అటెంప్ట్ మాత్రమే మిగిలి ఉంది. జిన్వు ఇగ్రిస్ బాడీ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇన్నాళ్ళు ఆ ఖాళీ సింహాసనాన్ని కాపాడుతూ ఉన్నావు, కానీ ఇప్పుడు నాతో రా, కేవలం ఒక సింహాసనం కోసం కాకుండా నీ కోసం పోరాడే వాడి కోసం యుద్ధం చెయ్యి అని చివరిసారిగా జిన్వు గట్టిగా కమాండ్ ఇచ్చాడు. మరుక్షణమే గది మొత్తం చీకటి నీడలతో నిండిపోయింది. ఆ నీడల నుండి మోకాళ్ళ మీద వంగుతూ తలదించుకుని కంప్లీట్ రాయల్ లుక్లో ఇగ్రిస్ లేచి నిలబడ్డాడు. జిన్వు ఇగ్రిస్కి కేవలం ఇగ్రిస్ అని పేరు పెట్టాడు. ఆ షాడో ఆర్మీ మొత్తం జిన్వు ముందు మోకాళ్ళ మీద వంగి సలాం చేసింది. అదే సమయంలో హంటర్స్ అసోసియేషన్లో చైర్మన్ గో గున్హీ సూర్యోదయాన్ని చూస్తూ, మన మానవాళిని కాపాడటానికి అన్ని అంచనాలను తలకిందులు చేసే ఒక సరికొత్త రక్షకుడు పుట్టాలి అని జిన్చులతో చెప్తున్నాడు. ఇక్కడ జిన్వు ఆల్రెడీ షాడో మోనార్క్గా అవేకన్ అయిపోయాడు. కట్ చేస్తే జేజు ఐలాండ్లో చోయిజోంగ్ ఇన్ హెలికాప్టర్ దిగి అక్కడ ఉన్న ఒక రాక్షస జీవిని చూసి షాక్ అయ్యాడు. 3 ఏళ్ల క్రితం వాళ్ళు ఫైట్ చేసిన జైంట్ చీమలకు ఇప్పుడు రెక్కలు వచ్చాయి. పరిణామం చెంది ఇంకా భయంకరంగా మారాయి. మునుపటి కంటే పెద్ద విపత్తు రాబోతోందని చోయి మొహంలో భయం స్పష్టంగా కనిపించింది.
私はハンターではありませんでしたが、代表の気持ちは理解できます。そう言ってもらえると助かります。最上代表、会場に微量のマラハンの検知映像出します。帰るじゃないか、ナイトキラー。素手なんかよっぽどいい。だが